హిందూ బంధువులందరికీ నమస్సులు. బిఎస్ టాక్ షోకు స్వాగతం. నేను మీ బిఎస్. కర్మను అనుభవించక తప్పదు. ఇది ఇప్పుడు మనం అందరం వింటూనే ఉన్నాం. మరి ఈ కర్మను మనకు ఎవరు ఇస్తున్నారు? ఎవరు దీనికి కారకులు? ఒకరేమో హంసతూలిక తల్పం మీద పుడతారు. మరొకరేమో కటిక నేల మీద చీకటి గుడిసెల్లో పుడతారు. ఆగర్భ దరిద్రాన్ని అనుభవిస్తారు. ఒకరింట అన్యోన్యమైన కాపురం. అద్భుతంగా వాళ్ళని చూస్తే అబ్బా! శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారురా అనేంత గొప్పగా అన్యోన్యంగా కలిసుంటారు. మరో ఇంట్లో భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇంకోరు ఎప్పుడు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతుంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? నవగ్రహాల కదలికలే, మరేదో కాదు. సో మరలాంటి నవగ్రహాల కదలికల్లో ఇవాళ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. గురువు అత్యంత ఉచ్చ స్థితిలో ఉన్నారిప్పుడు. ఇలాంటి సందర్భం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. మరి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకునే ఏ నిర్ణయమైనా చివరికి పుట్టబోయే పిల్లలకి సిజేరియన్ ముహూర్తాలు పెట్టుకోవాలన్నా, ఏదైనా కంపెనీ స్థాపించాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఇంతకు మించిన అద్భుతమైన ముహూర్తం ఇంకొకటి ఉండదు. అంత గొప్ప ముహూర్త బలం ఇప్పుడుంది. మరి ఏంటి గురువు ఉచ్చస్థితిలో ఉండడం అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కదా! ఈసారి ఏంటి ప్రత్యేకత? కర్కాటక రాశిలో ప్రవేశించడంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇట్లాంటి అద్భుతమైన విషయాలు మన జీవితంలో మనం నిత్యం అనుభవిస్తున్న అనేక కష్టాలకి పరిష్కారాలు, పరిహారాలు ఇవాళ మీకు అందబోతున్నాయి. మిస్ చేయకండి. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఇది. ఎందుకంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్న సందర్భంలో మనకి ఏ విధంగా లాభిస్తుంది, మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలా ప్రయోజనం పొందాలనేదే ఈ ఇంటర్వ్యూ కాబట్టి చిట్ట చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మరి అద్భుతమైన విషయాలు ఇవాళ మనకు అందిస్తుంది లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారు. వారి గురించి తెలుసు. గత కొన్నేళ్లుగా అద్భుతమైన అంటే పుట్టు నామాలతో ఆయన జన్మించిన వ్యక్తి. ఆ నిత్యం ఆ వెంకటేశ్వరుని సన్నిధానంలో వెంకటేశ్వరుని నామస్మరణతో గడిపే వ్యక్తి ఆయన. ఆయన చెప్పే ప్రతి మాట పొల్లుపోకుండా అక్షర సత్యం అవుతున్న సందర్భం. అలాగే లోకేష్ పదవి గురించి కూడా ముందే చెప్పిన వ్యక్తి ఆయన. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఘటనలు ఆయన వాక్కులో ప్రతిఫలించాయి. మరి ఇవాళ మన అదృష్టవశాత్తు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఏంటి గురుదశ, ఈ ఉచ్చస్థితి ఏంటో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. బహుకాల దర్శనం. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. ముందుగా నాకు అవకాశాన్ని కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదృష్టం గురుగారు, మా ప్రేక్షకుల అదృష్టం. ఎందుకంటే మంచి టాపిక్ ఇది ఇవాళ. యాక్చువల్గా కనీవిని ఎరగని స్థాయిలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గురుదశ ఇప్పుడు రావడం. నాకు ఇంకొక అద్భుతం ఏంటంటే ఫ్రెండ్స్, ఏ గురువుగారు కూడా ఇలా ముహూర్తం చూసుకొని ఇంటర్వ్యూ చేయరు. ఈ ఒక్క గురువుగారు మాత్రమే ప్రతిసారి అద్భుతమైన ముహూర్తంలోనే ఇంటర్వ్యూ చేస్తాం మేము. సో ఇవాళ మీరు చాలా పర్టికులర్గా ఈ ముహూర్తానికి అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఏంటి ముహూర్త బలం అసలు? చెప్తాను. ముందుగా మీకు ముహూర్తం గురించి చెప్పేటప్పుడు నమో వెంకటేశాయ, కలియుగ దైవమైన ఆ ఏడుకొండల వాడిని ఒకసారి స్మరించుకొని ఒక కీర్తనతో మొదలు పెట్టుకుందాం. మనం స్వామివారి ఆశీస్సుల్ని నిండుగా మెండుగా దండిగా తీసుకొని ఈ ఇంటర్వ్యూని మనం స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు అందరికీ తెలిసిన కీర్తన అయినప్పటికీ నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ
పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. చాపలము నడుమ సంసార జలది, తేపయేది ఇవి తెగనీదుటకు. నారాయణాని నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ నమో వెంకటేశాయ. ఒక్క క్షణం మన స్టూడియోని తిరుమలగా మార్చేశారు. దీని అర్థం కూడా వివరిస్తే మేము ఇంకెంత సంతోషపడతాం. ఇప్పుడు మనకి ఈ కలియుగానికి అధిదైవం వెంకటరమణుడు కాబట్టి, నారాయణ నీ నామమే గతి, మా కోరికలన్నీ నెరవేరాలంటే కేవలం నామమాత్రం చేత నామస్మరణ చేయడం ద్వారా నీ కోరికలను నేను నెరవేరుస్తున్నాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడ ఉన్నాడు ఆయన మనకి. ఓకే, ధర్మబద్ధమైన కోరికలను ఏనాడైనా సరే నువ్వు కోరితే నేను నెరవేర్చడానికే ఇక్కడ ఉన్నాను. నీ జన్మజాతకంలో ఎంతటి ఇబ్బందికరమైన దోషాలు ఉన్నా, గ్రహస్థితులు నడుస్తున్నా సరే వాటన్నిటినీ కూడా నేను పక్కన పెట్టి నా యందు మనసు పెట్టి నన్ను అడిగినప్పుడు ధర్మబద్ధమైన కోరికలను ప్రతి ఒక్కదాన్ని నేను నెరవేరుస్తాను అని మాటిచ్చి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. కాబట్టి మనకి సంసారం అనే బంధనాలు ఎన్నో మన ముందున్నాయి. ఓకే, అంతే చాపల్యం కూడా మనం లోపల దాచుకొని మనం తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనిషి జన్మ తీసుకున్న తర్వాత తప్పదు 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 ఇంద్రియాలకు లోబడి వాడు బ్రతుకుతూనే ఉంటాడు. కాబట్టి మనం భవబంధాలతోటి చిత్త చాపల్యంతో అనేక రకాలుగా బంధనాల్లో మనం ఇరుక్కుని ఉన్నాం. ఈ ఎవరికి చెప్పాలి? మనం ఆ ఏడుకొండల వాడికే చెప్పాలి. ఎందుకంటే ఆయనకే ఈ కలియుగానికి అధిదైవం ఆయన. అట్లా ప్రతినిత్యము కూడా స్మరణ చేయండి. స్మరణ చేసినందువలన మన యొక్క పాపకర్మలు నశిస్తున్నవి, ప్రారబ్ధపు కర్మలు ఫలితాలను ఇవ్వడం ఆపుతున్నవి. ఒకసారి ప్రారంధం రికార్డ్ అయిన తర్వాత అది ఆగదంత తేలిగ్గా, అది వచ్చి జరిగిపోవాల్సిందే. కానీ నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణ వాటన్నిటినీ కూడా ఆపి నిన్ను రక్షించేదానికి చాలా మంచి అవకాశం కలుగుతుంది. అందుకే నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు నెరవేరుటకు అని అంటాం. కాబట్టి ఇలా మంచి కీర్తనతో ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం. సంతోషం నాకు కూడా. మీరు ఈ ముహూర్తం గురించి అడిగారు కదా, ఎందుకు మీరు మాత్రమే ఇలా ముహూర్తాల్లో చేస్తారని. ఇప్పుడు ఎవరెవరి ఇష్టానుసారంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మనకి కొంత శాస్త్రం తెలుసు కాబట్టి తెలిసినప్పుడు ఇది మంచి విషయము, ఈ టైంలో చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? వదులుకోకుండా ఏదైతే ముహూర్త బలం మనం నిర్ణయించుకొని చేస్తామో ఆ ముహూర్తానికి ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు మనం ఇద్దరం చేస్తున్న ఇంటర్వ్యూ ఇంకొక 16 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా వినగలరు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా వినగలరు. ఇట్లా దీనికి ఒక యోగం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కూర్చున్న లగ్నం ఏమిటంటే తులా లగ్నంలో కూర్చున్నాం. లగ్నంలో చంద్రుడు ఉండంగా కూర్చున్నాం. చంద్రుడు ఏమయ్యాడు? దశమాధిపతి అయ్యాడు, వృత్తి స్థానాధిపతి అయి లగ్నంలో ఉన్నాడు. ఓకే, ఈ వృత్తి స్థానంలో పరమ ఉచ్చ పొందిన గురువు ఉన్నాడు. గురువు అంశ మహాపురుష యోగంతో గురువు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే విశాఖ నక్షత్రంలో 3వ పాదంలో మనం దీన్ని చేస్తున్నాం. అంటే విశాఖ నక్షత్రం 3వ పాదం గురు మహర్దశ ప్రారంభమవుతుంది. దీనికి విశేషం ఏమిటంటే ఈ గురు మహర్దశ ప్రారంభమైనప్పుడు 2034 వరకు కూడా గురు మహర్దశే నడుస్తుంది ఇక్కడి నుంచి కూడా. కాబట్టి ఉచ్చ స్థానంలో ఉండంగా గ్రహస్థితి మనం ఎప్పుడైతే లగ్నం పెట్టుకుంటున్నామో దాని యొక్క పవర్ ఒక 10 సంవత్సరాల పాటు చాలా బాగా గొప్పగా యోగిస్తుంది.
అందుకనే నేను ముహూర్త నిర్ణయం చేస్తాను. కాబట్టి ఏదైనా షాపులైనా, జననమైనా ఎందుకు ముహూర్తాలంటే, మన జన్మజాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటి ముహూర్తాలు మనకి బలాన్ని కల్పిస్తున్నవి. ఓకే. ఇక అసలైనది కర్కాటక రాశిలోకి గురువు ఉచ్చస్థితి పొందారు. ఇప్పుడు హంసయోగం నడుస్తుంది అన్న మాట విన్నాను నేను. హ్మ్. ఏంటి గురుగారు ఇది? మనకి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు కర్కాటక రాశిలోకి వస్తాడు. అంటే సంవత్సరానికి ఒక ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టుకుంటే జూన్ 3వ తారీఖున మనకు వచ్చాడు. మళ్ళా నెక్స్ట్ జూన్ వరకు కూడా అతను అక్కడే ఉంటాడు కర్కాటక రాశిలో. అతిచారం కింద అక్టోబర్ 30 నుండి జనవరి 29 వరకు సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పటికి కూడా మళ్ళీ రివర్స్ వస్తాడు. కానీ ఈ పరిణామం ఏమిటంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఉచ్చ పొందినప్పుడు కొన్ని కొన్ని లగ్నాలకు విశేషమైన రాజయోగాన్ని కల్పిస్తాడు. ఓకే. అందుకని ఏంటంటే ఈ సమయాల్లో ఎవరైనా సరే పిల్లలకు సిజేరియన్స్ పెట్టించుకున్నా, ఓకే, ప్రతి వాళ్ళు అంటారు సిజేరియన్ పెట్టించుకుని ముహూర్తం చేయించకూడదు అంటారు. అది తప్పు. నా ఉద్దేశంలో తప్పు. ఎందుకనగా ఒకప్పుడు రాజులు పిల్లలు రాజులే అయ్యేవాళ్ళు. ఎందుకు అయ్యేవాళ్ళు? ఎలా అయ్యేవాళ్ళు? ద్రష్టలు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సభలో. కాబట్టి ఏది మంచి ముహూర్తం, ఎప్పుడు జన్మించాలని వాళ్ళు నిర్ణయం చేశారు. కాబట్టే అద్భుతమైన పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు రాజుల పిల్లలు రాజులుగానే వృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతటి సంపాదనలో ఉన్నా పుట్టే పిల్లలు అనేక రకాలుగా వ్యసనాలతోటి, ఓకే, అదృష్టం లేకుండా పుడుతున్నారు. అలా ఎందుకు కల్పించుకోవాలి? మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చబంది ఉన్నాడు. ఇతను ఈ జూన్ 3వ తారీఖు నుంచి వచ్చే జూన్ వరకు ఇక్కడే ఉంటాడు. అంటే మనం ఈ సమయాల్లో అద్భుతమైన ముహూర్తాలను మనం పెట్టుకోవచ్చును. ఓకే. ఇప్పుడు కర్కాటక లగ్నంలో రేపు ఒకరు జన్మించాలి అంటే కర్కాటక లగ్నం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే తెల్లవారుజామున 5:30 నుండి ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమందికి పిల్లలు డెలివరీ టైమ్స్ ఇస్తారు. ఈ డెలివరీ టైమ్స్ ఇచ్చినప్పుడు ఒక లగ్నం అనే కాదు, రోజులో ఒక 4-5 లగ్నాలకి గురువు మంచి పొజిషన్లో ఉండేలాగా తీసుకోవచ్చు మనం. ఒక లగ్నం మీన లగ్నం పెట్టామనుకోండి, పంచమ స్థానంలో పరమ ఉచ్చ స్థానం పొంది ఉంటాడు. ఓకే. అలాగే మనం ఇప్పుడు ఈ తులా లగ్నం పెట్టుకున్నాం. తులా లగ్నానికి గురువు దశమ స్థానంలో వృత్తి స్థానంలో అద్భుతంగా రాణించేదానికి ఈ లగ్నం పనిచేస్తుంది. ఓకే. అలాగే వృశ్చిక లగ్నం పెట్టుకున్నాం. వృశ్చిక లగ్నానికి భాగ్యస్థానంలో ఉంటాడు. ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యంలో గురువు అంశయోగాన్ని పొంది ఉంటాడు. తరువాత ఇంకా మేజర్గా చెప్పాలంటే మీకు కన్యా లగ్నం పెట్టుకున్నాం. కన్యా లగ్నం పెట్టుకుంటే లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి లాభంలో ఉంటాడు గురువు. ఓకే. ఇలా గురువు అనేక రకాలుగా విశేషంగా కొన్ని లగ్నాలకు మాత్రమే ఇది విశేషమైన యోగం అందుతుంది. అంటే ఎప్పటి వరకు ఉంది? ఒక సంవత్సరం పాటు ఉంది. ఇప్పుడు ఏదైనా షాపులు, ఏదైనా పిల్లల యొక్క పరిస్థితులు, ఏదైనా కొత్త విషయాలు మనం ప్రారంభించాలంటే ఇది పెట్టుకోవడం ద్వారా, ఈ ముహూర్తాలు పెట్టించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చును. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలకి సిజేరియన్ చేసైనా సరే ముహూర్తాలు పెట్టుకుంటే అద్భుతమైన పిల్లలు ఎలా ఉంటుంది వాళ్ళ జాతకాలు? అది మంచి పాయింట్ అడిగారు. ఎలా ఉంటుంది? చాలా మందికి ఒక డౌట్ ఉంది. సిజేరియన్ పెట్టిన ముహూర్తాలు అంతగా బాగోవు, సహజంగా ఉంటేనే బాగుంటాయని చాలా మందికి. మనం పెట్టినంత మాత్రాన వాళ్ళు పుట్టాలని లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. వాళ్ళకి ఆ యోగం ఉంటేనే మన దాకా రాగలరు, మన చేత పెట్టించుకోగలరు. పెట్టించుకున్న ముహూర్తానికి కూడా అది పిల్లల్ని బయటకు తీయగలరు. కాబట్టి ఈ ముహూర్తం పెట్టడం ద్వారా అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని లగ్నాలు విశేషంగా చెప్పాను మీకు, ఇందాకే చెప్పాను. ఒకటి మీన లగ్నం అద్భుతంగా ఉంటుంది, వృశ్చిక లగ్నం అద్భుతంగా ఉంటుంది, తులా లగ్నం అద్భుతంగా ఉంటుంది, కర్కాటక లగ్నం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ కర్కాటక లగ్నానికి ఇస్తున్నాం. తర్వాత కన్యా లగ్నం అద్భుతంగా ఉంటుంది. రాజయోగం లభిస్తుందా? రాజయోగాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నానికి భావాధిపత్యం మారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక ఇంట్లో తులా లగ్నానికి అనుకున్నాం, ఏమయ్యాడు ఆయన? కర్మస్థానంలో ఉన్నాడు, వృత్తి స్థానంలో ఉన్నాడు, అద్భుతంగా ఉంటుంది. ఆయనకు ఆధిపత్యాలు ఏమొచ్చినవి? తృతీయ షష్టాధిపత్యం వచ్చింది తులా లగ్నానికి. అంటే మనం కమ్యూనికేషన్ ఏదైతే చేస్తామో, బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్స్ ఏదైతే చేస్తామో, రోగ రుణ శత్రువులు ఎవరైతే ఉంటారో ఇలాంటివన్నీ కూడా
అద్భుతంగా ఉండేదానికి ఉంటుంది. ఓకే. మనకి శత్రువులు ఉండవు, రోగాలు ఉండవు, రుణాలు ఉండవు. ఈ తులా లగ్నంలో సిజేరియన్ చేపించుకోవడం ద్వారా. ఓకే. అదే వృశ్చిక లగ్నంలో చేపించుకున్నారనుకోండి, సపోజ్ ఆ టైంలో ఏదన్నా పెట్టుకున్నారనుకోండి, ఆ లగ్నానికి ఆయనకి ధనాధిపత్యము పంచమాధిపత్యం వస్తుంది. ఓకే. ధనస్సు లగ్నం పెట్టుకున్నాం అనుకోండి, ధనస్సు లగ్నం పెట్టుకుంటే లగ్నాధిపత్యమే డైరెక్ట్గా వస్తుంది. ఓకే, మీన లగ్నం పెట్టుకున్నాం అనుకోండి, మీన లగ్నానికి కూడా లగ్నాధిపత్యం వస్తుంది. లగ్నాధిపతి అయి పంచమ స్థానంలో ఉచ్చ పొందటం ద్వారా అతనుకు కలిగే పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఓకే. ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు. అదే కాకుండా ఈ మీన లగ్నంలో జన్మించడం ద్వారా ఏమవుతుందంటే, గురువు హంసయోగాన్ని పొందినాడు కాబట్టి ఇతను మహాజ్ఞానిగా ఉంటాడు. ఏది చదివితే అలా చదువు ఒకసారి చదవగానే వచ్చేస్తుంది. మనం అంటాం కదా, ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని. అట్లా ఏంటంటే హంసయోగంలో ఉన్న గురువు ఇచ్చే విశేషమైన ఫలితాలు ఇవన్నీ కూడా. మీరు అన్నట్టుగా సరే, పిల్లలు పుట్టడం కోసం మేము మంచి ముహూర్తాల కోసం మీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఉంటుంది కదా, ఏ నెలల్లో రావాలి, ఎప్పుడు రావాలి మీ దగ్గరికి? అంటే ముహూర్తం మంచిది మీరు పెట్టాలి అంటే. బాగుంది, మంచి ప్రశ్న. ఇప్పుడు ఏ నెలలో ఎప్పుడు రావాలి అనే దానికన్నా కూడా ఇప్పుడు మీకు ఎన్ని నెలలు, 9 నెలలు నిండుతున్నాయి. ఓకే, చాలా మందికి 9 నెలలు నిండుతున్నాయి. ఆ 9 నెల ఎప్పుడో నిండుతుంది అనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అంటే మధ్యలో గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు కదా, మధ్యలో వెళ్ళినప్పటికి కూడా దీనికి కరెక్ట్గా డేట్ చెప్పాలంటే అక్టోబర్ 30 వరకు గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఓకే, రైట్. ఓకే, తరువాత సింహరాశిలోకి వెళ్తాడు. ఓకే, వెళ్ళినప్పటికీ కూడా ఏంటంటే అతిచారం కింద వెళ్ళినప్పటికీ కూడా రాశి మారినప్పటికీ కూడా లగ్నంలో గురువు ఉండేలాగా మనం సిజేరియన్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా అవకాశం ఉందా? ఓకే. అయితే అప్పుడు సింహరాశిలో సింహ లగ్నంలో పెట్టుకోవచ్చు. మనం సింహ లగ్నంలో పెట్టుకున్నాం అనుకోండి ముహూర్తాలు, లగ్నంలో గురువు ఉంటాడు. లగ్నంలో గురువు ఉన్నప్పుడు కోటి దోషాలను హరించే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది, ఎవరికీ లేదు. కోటి దోషాలు హరించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. తర్వాత మళ్ళీ జనవరి 29-30 కల్లా మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. కాబట్టి లగ్నంలో గురువు ఉండంగా మనం కొన్ని ముహూర్తాలు విశేషంగా వాళ్ళ అభివృద్ధికి నోచుకుంటున్నవి. ఇప్పుడు గురుగారు, ఈ భూమండలం మీద ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కొన్ని వందల వేల లక్షల మంది పుడుతూనే ఉంటారు. సో మరి వాళ్ళందరికీ ఏలినాటి శని అనేది వస్తుందా? ఎట్లా వీళ్ళకి? మంచి మంచి ప్రశ్న అడిగారు. ఏలినాటి శని అందరికీ వర్తించదు, అందరికీ రాదు. ఇప్పుడు మనం ఈ రోజును మనం ఉన్నాం, దీన్ని గోచార ప్రకారంగా తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇవాళ జన్మించారనుకోండి, సపోజ్ తులా లగ్నంలో జన్మించారు, తులా రాశిలో జన్మిస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే 2 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతూ ఉంటాడు. చంద్రుడు గమనం యొక్క మారుతూ ఉంటుంది. ఇప్పుడు శని మనకి ఎక్కడ ఉన్నాడు? ప్రజెంట్ మేనంలో ఉన్నాడు శని. ఓకే, ఈ మేనంలో ఉండడం ద్వారా శని కొన్ని రాసులకు మాత్రమే ఇప్పుడు ఏలినాటి శని అనేది వర్తించి ఉందన్నమాట. మనకి శని ప్రభావం రాను 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 ఇప్పుడు మేనం నుంచి మేషంలోకి, మేషం నుంచి వృషభంలోకి, వృషభం నుంచి మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి, కర్కాటకం నుంచి సింహంలోకి, సింహం నుంచి కన్యలోకి, కన్యలో నుంచి తులాలోకి వస్తాడు. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి ఏలినాటి శని రావాలంటే దాదాపుగా సింహరాశిలోకి శని వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏలినాటి శని వర్తించదు. ఓకే, ఏలినాటి శని వర్తించదు. కాబట్టి ఎప్పుడు వర్తిస్తుంది ఈ ఏలినాటి శని అంటే, ఇక ఒక 10 డేస్ అయిందనుకోండి, ఇక్కడి నుంచి ఒక 10 డేస్ చూసుకున్నాం అనుకోండి, 10 డేస్కి మళ్ళీ చంద్రుడు మారిపోతుంటాడు అనమాట. చంద్రుడు ఎప్పుడైతే అత్యంత దగ్గరగా వస్తాడో శనికి ఎప్పుడైతే దగ్గరగా వస్తాడో, ఇప్పుడు ప్రజెంట్ మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉండగా కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన టైంకి కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు, లేదు మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు, లేదు మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇలా చంద్రుడు ఉండంగా సిజేరియన్స్ అయినా పిల్లలు జన్మించినా వాళ్ళకి ఏలినాటి శని పుట్టుకతోనే వస్తుంది. అలా ఉండకుండా తప్పించుకునేదానికి రోజుల వ్యవధి ఎవరైనా సరే మార్చుకోవచ్చు. మనం 4 రోజులు 5 రోజులు జస్ట్ 6 డేస్ మనం ఒక 6 రోజులు వాయిదా వేయటం ద్వారా, లేదు 6 రోజులు ముందు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఏలినాటి శని తప్పించుకునేదానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఏలినాటి శని పిల్లల జన్మజాతకాల్లో తప్పించబడితే అది రావటానికి ఒక 25 years పడుతుంది. అప్పుడు తల్లిదండ్రులు షేప్, పిల్లోడు షేప్. కాబట్టి చాలా కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. లేదనుకోండి, పుట్టడంతోనే ఏలినాటి శని పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా తల్లి ఇబ్బంది పడుతుంది. ఏలినాటి శనిలో పుడితే ఫస్ట్ ఇబ్బంది పడేది మదరే, తర్వాత తండ్రి ఇబ్బంది పడతాడు. కాబట్టి జన్మజాతకాలు కాకుండా
ఇప్పుడు కలిగే పిల్లలు ఎవరైతే ఉంటారో దీని మీద విశేషంగా మీరు ఆలోచించండి. ఎందుకు ఏలినాటి శని మనకి కలగాలి? అది తప్పించుకునే మార్గం ఉన్నప్పుడు మనం చూపించుకొని చేపించుకోవటంలో తప్పేం లేదుగా. అంతే. కానీ ఎంత మనం చెప్పినప్పటికి కూడా మన దాకా రావాలంటే ఆ అవకాశం ఈ వీడియో వెళ్ళగలగాలి, అంతేగా. వాళ్ళు చూడగలగాలి, అదృష్టం ఉండాలి. దానికి దానికి కూడా కూడా అది యోగం ప్రతిదానికి కూడా ఉండాలి కదా. అదృష్టం తోడై ఉంటుంది. అవును, కరెక్ట్. మీరు అన్నారు ఒక మాట, ఒకప్పుడు రాజుల కొడుకులు రాజులే అయ్యేవాళ్ళు, ఉమ్, ఇప్పుడు మాత్రం అవ్వట్లేదు అని కొన్ని ఉదాహరణలు చూడొచ్చు మనం. ఉమ్, మన ఇప్పుడు షారుఖ్ ఖాన్ కావచ్చు, ఉమ్, అంతర్జాతీయంగా వస్తే జాకీ చాన్ కావచ్చు, వీళ్ళ పిల్లలు ఏం రాణించట్లా. ఉమ్, ఉమ్. ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. దాసనారాయణరావు గారు ఎంత గొప్ప వ్యక్తి, అవును, వాళ్ళ పిల్లలు ఏం చేయలేకపోయారు. రాఘవేంద్రరావు గారి పిల్లలు. అవును. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? స్టార్స్ పిల్లలు. స్టార్స్ పిల్లలు ఉమ్, వాళ్ళు అనామకంగా మిగిలిపోతారు లేదా దారి తప్పుతారు. ఉమ్. ఏంటి దీనికి అంటే జాతక రీత్యా ఉన్న ప్రాబ్లమ్సా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జన్మించినప్పుడు ఒక లగ్నం అని ఉంటుంది కదా. కాబట్టి ఆ లగ్నానికి పంచమ స్థానం ఏదైతే ఉందో, 5వ స్థానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ 5వ స్థానం సంతాన స్థానంగా మనం చెప్పబడుతున్నాం. ఆ 5వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నవి? ఓకే. ఇప్పుడు ఒక అతను పుట్టేశాడు, అయిపోయింది. షారూఖ్ ఖానే పుట్టాడు, రాఘవేంద్రరావు గారే పుట్టారు. పుట్టేసిన తర్వాత వాళ్ళని మార్చడం ఇంకేం ఉండదు. అంటే వాళ్ళకు పుట్టే సంతానం రికార్డెడ్. ఇలా ఈ సంతానమే పుడతారనేది రికార్డెడ్గా ఉంటుంది. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి నెక్స్ట్ పుట్టబోయేది కూడా రికార్డెడ్ రికార్డెడ్ అయిపోతుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నాం, వాళ్ళ పిల్లల గురించి అన్నాం. షారూఖ్ ఖాన్ అన్నాం, వాళ్ళ పిల్లల గురించి అన్నాం. సచిన్ టెండూల్కర్ అనుకో, అంతటా ఆయన పిల్లోడు ఆయన బాబు అవ్వలేదు కదా అని అంటాం, రాణించలేకపోతాం అంటాం. కానీ ఏమవుతుందంటే ఆ పంచమ స్థానంలో మంచి గ్రహాలు గనక ఉంటే, ఉచ్చ పొందిన గ్రహాలు గనక ఉంటే, సంతాన స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహాలు ఉండాలి. ఇప్పుడు మీనలగ్నమే అనుకున్నాం. సపోజ్ మీనలగ్నానికి ఎవరు ఉచ్చ పొందుతారు సంతాన స్థానంలో అంటే ఒక గురువు ఉచ్చ పొందుతాడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే పిల్లలు మనం అనుకుంటున్నామో మీనలగ్నంలో సపోజ్ ఈరోజు పుట్టారనుకోండి, పంచమ స్థానంలో ఉచ్చగా ఉంటుంది. వాళ్ళకు పుట్టే పిల్లలు ఇంకా గొప్ప పిల్లలుగా ఉంటారన్నమాట. దేశ విదేశాల్లోనూ రాణించేలాగా విపరీతమైన జ్ఞానంతో పుడతారు. మరి ఇప్పుడు మన సిజేరియన్ ముహూర్తాలు పెడితే ఏం ఉపయోగం ఇంకా? అవును, సిజేరియన్ ముహూర్తాలు ఇప్పుడు వీళ్ళకి అవకాశం దొరుకుతుంది కదా. కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ముందే రాసి ఉంటే, ఇప్పుడు సచిన్ కు పుట్టబోయే కొడుకు ఇలాగే ఉండాలని ముందే రాసి ఉంటే, ఇక మరి ముహూర్తం పెట్టి కన్నా కూడా అంతేనా? మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు అది ఎటు కర్మ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కర్మ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ అంతా ఎందుకు కాలేడు అని అంటే ఎప్పటికీ కాలేడు. ఎందుకు కాలేడు అంటే వాళ్ళ జాతకంలో ఉంటే తప్ప అవలేడు. అతనికి ఇది రికార్డెడే. కానీ ఇప్పుడు కొత్తగా ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తీసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం ఈ గ్రహస్థితి గోచార రీత్యా ఇది ఉపయోగపడుతుంది. జరిగిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేం. కాబట్టి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం ఉచ్చబొంది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కొడుకు గనుక ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కలన్నప్పుడు ఈ సంవత్సరం గనుక ముహూర్తం పెట్టుకుంటే అనుకున్నట్టుగా జరుగుతుంది. అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గోచారం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలి. రైట్. ఇంకొకటి గురుగారు, కొంతమంది ఏమో 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు. సమాజంలో ఇప్పుడు చాలా పెద్ద ట్రెండ్ నడుస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అదొక ట్రెండ్ అయిపోయింది. సో 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏమో ఒకటే పెళ్లి చేసుకుంటారు, కానీ ముగ్గురితో సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇదొక బ్యాచ్ ఉంటుంది. సో ఇంకా ఇదంతా నడుస్తుంది న్యాచురల్. నాకు ఒక అన్యూజువల్ కొన్ని విషయాలు ఏంటంటే, ఒక అతను భార్య ఉండగా పరాయి స్త్రీతో పెట్టుకున్నా కూడా అతనికి బాగా కలిసి వస్తుంటది. అలా ఉన్నా కూడా ఉంటుంది. ఏంటి దీనికి కారణం ఏంటి? మంచి, ఇది చాలా చాలా లోతైన ప్రశ్న, వైరల్ అయ్యే ప్రశ్న కూడా ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లగ్నాలకి మనం ఇందాక అనుకున్నట్టుగా సప్తమ స్థానాలు అంటాం. ఇప్పుడు తులా లగ్నం తీసుకోండి, సప్తమాధిపతి ఎవరు అవుతున్నారు? కుజుడు అవుతాడు సప్తమాధిపతి. వృశ్చిక లగ్నం ఉంది దాని పక్కనే, అది తీసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. తరువాత మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి, సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. ఇటు వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి, వృషభ లగ్నానికి సప్తమాధిపతి కుజుడు అవుతాడు. ఈ నాలుగు లగ్నాలు మేజర్గా రోల్ చేస్తున్న లగ్నాలు ఇవే ప్రజెంట్. ఈ లగ్నాల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు సప్తమ స్థానాల్లో శుభగ్రహాలు లేనప్పుడు 2 పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఛాన్స్ ఉంది.
అచ్చా అచ్చా అచ్చా. 3 పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. మరి 2 ఎందుకు అవుతాయి, 3 ఎందుకు అవుతాయి, ఇంకొకరితో కూడా వీళ్ళు ఎందుకుంటారంటే, ఈ సప్తమ స్థానంలో ఒక గ్రహం ఉంటే ఒకరు, 2 గ్రహాలుంటే ఇద్దరు, 3 గ్రహాలుంటే 3, ఇక దాటి 4 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. వాటిని ఏంటంటే సైలెంట్గా సంబంధాల్లో కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది బాహ్యంలో చేసుకొని వదిలేస్తూ ఉంటారు. వదిలేసి ఇలా లోపల జరిగే సంబంధాలకు కారణం ఏంటంటే మేజర్గా 4 లగ్నాలు. ఈ 4 లగ్నాల తర్వాత కూడా ఇంకొన్ని చెప్పుకోవాలంటే మనం ఒక సింహ లగ్నాన్ని చెప్పుకోవచ్చు, ఒక కర్కాటక లగ్నాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ 2 లగ్నాలను మనం తీసుకున్నామంటే అవి శనిపాలిత లగ్నాలు అన్నమాట. అంటే సప్తమ స్థానం వాళ్ళకి శనిశ్చరుడు అవుతాడు. శని సప్తమాధిపతి అయినప్పటికీ కూడా అతను కూడా ఇలా ద్వికలత్ర యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మేషలగ్నం, వృషభ లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, తులా లగ్నం, వృశ్చిక లగ్నం, ఈ 6 లగ్నాల్లో పురుషుడు ఉన్నా స్త్రీ ఉన్నా ఆ సప్తమ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం పరీక్ష చేసుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చూపించుకోవాలి. ఎందుకు చూపించుకోవాలి అంటున్నానంటే ఈ లగ్నాల్లో పుట్టారంటేనే కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన రాజయోగాలు ఉంటాయి. ఎందుకంటే మేషం సైన్యాధ్యక్షుడు కుజుడు సైన్యాన్ని పరిపాలిస్తాడు. ఓకే, అంటే దేశంలో రాజుగా కూడా చలామణి అవుతాడు. వృశ్చిక లగ్నం అది కూడా కుజుడిదే, అతను కూడా రాజులాగా చలామణి అవుతాడు. ఓకే, వృషభ లగ్నం శుక్రుడిది, అది రాక్షసులకు గురువైన శుక్రాచార్యుల వారి లగ్నం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సింహలగ్నం కూడా ఏంటంటే రాజ్య పరిపాలన చేసే లగ్నం. ఈ లగ్నాలు రాజ్య పరిపాలన చేసే వాళ్ళకే ఎక్కువగా 2-3 పెళ్ళిళ్ళు ఉంటున్నవి. ఎందుకంటే ఈ స్థానాత్తు సప్తమ స్థానాలు ఈ గ్రహస్థితులు రావడం ద్వారా. కాబట్టి మన చేత చూపించుకోవడం ద్వారా 1 ఉందా 2 ఉందా, శుభగ్రహాల దృష్టి పడింది అనుకోండి సపోజ్ ఆ గ్రహస్థితుల మీద, ఇవేవీ ఉండవు. మంచిగా ఉండే ఒక భార్య మాత్రమే ఉంటుంది. ఈ లగ్నాలు అయినప్పటికీ కూడా శుభగ్రహాల దృష్టి ఉండి శుభగ్రహాలు ఆ స్థానాల్లో ఉంటే మళ్ళా 2 కావు 3 కావు, 1తోనే ఉంటారు. ఓకే, ఇదంతా ఒకటైతే ఇది ఎప్పుడు నన్ను వేధించే ప్రశ్న ఏంటంటే గురుగారు, మీలాంటి పెద్దలతో ముహూర్తం పెట్టిస్తాము, 36 గుణాలు కలుస్తాయి, ఆ జతలేదో కలుస్తాయి, అన్ని కలుస్తాయి, కల్పిస్తాం, అద్భుతమైన జాతకాలు ఇద్దరివి, బ్రహ్మాండమైన వేదిక దగ్గర పెళ్లిళ్ళు చేస్తాము, ఆడంబరంగా చేస్తాం, తీరా చూస్తే ఇద్దరు కొట్టుగా చేస్తారు పెళ్ళయ్యాక. ఇక విడాకులు కామన్ అయిపోయింది. ఎందుకు ఇలా ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పుడు అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే నక్షత్రాలు మాత్రమే కలిస్తే చాలు అనుకుంటున్నారు. ఓకే, నక్షత్రాలు ఒక్కటి కలిస్తే చాలు అని అనుకోకూడదు. వాళ్ళకి పర్టికులర్గా మాంగళ్య స్థానం ఉంది, దాన్నే సప్తమ స్థానం అంటాం, సప్తమ స్థాన శుద్ధి అంటాం. ఓకే, కాబట్టి ఈ సప్తమ స్థాన శుద్ధిని మనం చూసుకోవాలి. నక్షత్రం కలిసింది, బాగానే ఉంది, బ్రహ్మాండంగా మ్యారేజ్ చేసుకున్నారు, 36 పాయింట్లు వచ్చేసినాయి. కానీ సప్తమ స్థానాల్లో అశుభ గ్రహాలున్నా పాపగ్రహాలు ఉన్నా పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కొంతకాలం మాత్రమే వాళ్ళు జీవితాన్ని కొనసాగించి తర్వాత విడాకులు తీసుకునేదానికి గట్టి అవకాశం ఉంటుంది. సపోజు కొంతమంది ఏముంటుంది, ఒక 10 సంవత్సరాలు కాపురం చేస్తారు, కొందరు 20 సంవత్సరాలు కాపురం చేస్తారు, ఆ తర్వాత విడాకులు తీసుకుంటారు. మరి ఆ రోజు చేసుకున్నప్పుడే ఈ గ్రహస్థితులు బాగోలేవు కదా. రెహమాన్ అట్లా విడాకులు తీసుకున్నారు. అదే ఎందుకని 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటారంటే ఒక్కొక్కసారి దశల్లో అంతర్దశల్లో ఏమవుతుందంటే మహర్దశల్లో ఏమవుతుందంటే ఆ గ్రహం అప్పుడు దాకా రాదు, విడాకులు తీసుకునే గ్రహం అప్పుడు దాకా రాదు. అంటే వాళ్ళకి సప్తమ స్థానాల్లో ఉంటుంది, ఈ దోషం ఉంటుంది. ఏదో ఒక శుభగ్రహం యొక్క దశ నడుస్తూ ఉంటుంది. శుభగ్రహాలు అనగా మనం ఏమనుకుంటాము, గురుగ్రహాన్ని శుభగ్రహం, శుక్రుడిని శుభగ్రహం అంటాం, చంద్రుడు శుభగ్రహం అంటాం, బుధుడు శుభగ్రహం అంటాం. ఇట్లా ఒక్కొక్క దశ మనకి పడ్డప్పుడు ఏమవుతుందంటే రవి పాపగ్రహాల కిందకి తీసుకుంటాం, శనిని పాపగ్రహాల కిందకి తీసుకుంటాం, రాహుకేతుల్ని పాపగ్రహాల కింద తీసుకుంటాం, అవి 4 పాపగ్రహాల కిందకి వస్తాం. కానీ పరిపూర్ణమైన శుభుడు కొంతకాలం చంద్రుడు ఉంటాడు, పరిపూర్ణమైన శుభుడు బుధుడు కొంతకాలం ఉంటాడు. వాళ్ళ గ్రహాల యొక్క సంయోగాన్ని బట్టి
కొంత పాపత్వం వస్తుంది, కొంత శుభత్వం వస్తుంది. ఓకే. అయితే ఈ గ్రహస్థితి నడిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విడాకులు తీసుకునే దానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అద్భుతంగా గురుమార దశ పడింది, పెళ్ళి అయింది వాళ్ళకి. ఇద్దరి జాతకాల్లో ఎవరి ఒక జాతకాల్లో గురుమార దశ ఉంది. గురువు పరమ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, 16 సంవత్సరాలు ఈ గురుమహర దశ అయిపోయే వరకు కూడా వాళ్ళు విడాకులు తీసుకోరు. ఆ తరువాత ఏదో ఒక చంద్రమహర దశ మంచి దశ పడింది, చంద్రుడు వృషభంలోనో ఎక్కడో మంచి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. 16 × 10 ప్లస్ దాదాపు 26 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏ కుజుడో, ఏ శనో, ఏ రాహువో, ఏ కేతువో, ఏ రవి దశ పడింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఇలాంటి దశలు ఒకవేళ ముందే పడ్డాయి అనుకోండి, సంవత్సరం తర్వాతను, 2 సంవత్సరాల తర్వాతను, 3 సంవత్సరాల తర్వాతను విడాకులు తీసుకోండి. అలా విడాకులు తీసుకోవటం అనేది పర్టికులర్గా వాళ్ళకు నడిచే మహర్దశలను బట్టి, వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్న పాపగ్రహాల శుభగ్రహాల కలయికను బట్టి మాత్రమే జరుగుతుంది. సో ఏ లగ్నాల వాళ్ళకి విడాకులు అవుతాయని చెప్పొచ్చు అట్లా? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏ లగ్నాల వాళ్ళకు అంటే పర్టికులర్గా మేష లగ్నము, వృషభ లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నం, ఒక్కొక్కసారి కన్యా లగ్నాన్ని కూడా తీసుకుంటాం మనం. ఓకే, ఇట్లా మేజర్గా ఈ లగ్నాలు ఉంటున్నవి. కానీ ఈ లగ్నాల్లో పుట్టినంత మాత్రాన విడాకులు తీసుకోవాలంటే అది కూడా లేదు. కానీ కారకత్వాలు ఎక్కువగా ఉంటున్నవి. ఎందుకంటే మేషానికి శుక్రుడు సప్తమాధిపతి అవుతాడు. ఈ శుక్రుడితో గనక ఏ కుజుడో, ఏ శనో, ఏ రాహువో, ఏ కేతువో సంయోగం కలిగిందనుకోండి, కలిసి ఉన్నారనుకోండి, తప్పకుండా విడాకులు ఉంటారు. లేదు తప్పకుండా వేరే సంబంధాలు ఉంటున్నాయి, లేదు తప్పకుండా వీళ్ళు విడిగా ఉంటారు, లేదు వీళ్ళిద్దరు ఉన్నప్పటికి కూడా కొంతమంది విడిగా ఉండట్లేదంటే అప్పుడు వాళ్ళ సంతానంలో ఏదో బలం ఉంటుంది. ఇంకా కలిసి ఉన్నారు అంటే ఆ సంతానం, పుట్టిన సంతానం ఉంటుంది, వాళ్ళకి సంతాన భాగ్యం ఉంటుంది. అది అద్భుతంగా ఉందనుకోండి, ఆ సంతానం వీళ్ళని కలిపేస్తుంది. అది వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా కలిసే ఉంటారు. ఒక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కలిసే ఉంటారు. ఆ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది, వీళ్ళ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది, కానీ కలిసే ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే కేవలం సంతానం ద్వారా కూడా ఈ అద్భుతమైన అవకాశం వాళ్ళ జీవితాల్లో ఉంది. కొందరు జన్మ జాతకాలు చండాలంగా ఉంటాయి, బాగోవు అసలు. మరి అలాంటి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలి? ఏ ముహూర్తాలు బట్టి చేసుకుంటే దశ మారుతుందా ఏమన్నా? ఇప్పుడు చాలా మందికి జన్మ జాతకాలు బాగో లేకుండా ఉండవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకు కొన్ని మహర్దశలు ఉంటాయి కదా. ఈ మహర్దశలు ఏంటంటే 1 లగ్నాధిపతి దశ, 2 పంచమాధిపతి దశ, 3 భాగ్యాధిపతి దశ. ఇలా ఆధిపత్యం కలిగిన దశలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ టైంలో మ్యారేజెస్ చేసుకోవటం అనేది, పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది చాలా చాలా శుభప్రదంగా ఉంటున్నది. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మేజర్గా జాతకాలు బాగోలేని వాళ్ళు మంచి సమయాల్లో మంచి ముహూర్తాలు పెట్టించుకొని చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ టైం నుంచి వాళ్ళ యొక్క టైం స్టార్ట్ అవుతుంది. పెళ్లి జరిగిన దగ్గర నుంచి కూడా పంచమాలిక యోగం అంటాం, పెళ్లిళ్ళకి కొంతమందికి పెడతాం మేము. పంచమాలిక యోగం అంటే ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగిస్తుంది, ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగిస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఇందాక మనం ముహూర్తం అనుకున్నాం, ఈ ముహూర్తంలో ఎందుకు గురువు గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వచ్చారని అన్నారు కదా. దీనికి ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ గురువు అద్భుతంగా ఉచ్చ పొంది ఉన్నాడు. ఉచ్చగ్రహం యొక్క దశ నడిచినప్పుడు 2034 వరకు ఉంది. ఆ తర్వాత శని మహర్దశ వస్తుంది ఈ లగ్నానికి. అనగా ఈ లగ్నంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారా అనుకో, సపోజు శని మహర్దశ 2034కి వస్తుంది. అంటే మీకు శని ఏమవుతున్నాడు, ఈ తులా లగ్నానికి పంచమాధిపతి అవుతున్నాడు. ఓకే, పంచమాధిపతి చతుర్థాధిపతి శుభుడు అవుతున్నాడు. తర్వాత శని మహర్దశ పెడితే దాదాపు 19 సంవత్సరాలు వెళ్ళిపోతుంది జాతకం. ఓకే, కాబట్టి హ్యాపీ లైఫ్. అంటే ఒకవేళ జన్మజాతకం బాగోలేకపోయినా పెళ్లి చేసుకునే దానికి ముహూర్తాలు ఎందుకు ఇంత విశేషంగా పెట్టుకుంటారంటే ఇదే మహర్దశలు పడేలాగా చూసుకొని మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఇక్కడి నుంచి వాళ్ళ దశ మారేదానికి అవకాశం ఉంటుంది. అదొక ఐడియా, ఇదొక అవకాశం ఈ శాస్త్రం ద్వారా. ఇంకొకటి గారు, ప్రతి మగవాడి విజయానికి ఒక స్త్రీ ఉంటుంది అనేది మామూలుగా నానుడిలాగా చెప్తుంటారు అందరూ. అయితే జాతక పరంగా కూడా భార్య మగవాడిని కోటీశ్వరుని చేస్తుందా? భార్య జాతకం కనుక బలంగా ఉంటే మగవాడిని కోటీశ్వరుని చేస్తుందా? అట్లాగే సంతానం కూడా తండ్రిని కోటీశ్వరుని చేసే అవకాశం ఉంటుందా వీళ్ళ జాతకాలు? తప్పకుండా ఉంటుంది అది. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లగ్నం తీసుకుంటాం, సింహ లగ్నమే తీసుకున్నాం. సింహ లగ్నానికి సప్తమాధిపతి ఎవరు అవుతారు? శని అవుతాడు. సింహ లగ్నానికి సప్తమాధిపతి శని 3వ ఇంట లగ్నానికి తులలో ఉచ్చ పొందాడు అనుకోండి.
ఓకే. తులలో ఉచ్చ పొందాడు అనుకోండి. ఈ తులలో ఉచ్చ పొందినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇతను ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటాడో, భార్యని ఎప్పుడైతే ఇంటికి తీసుకొస్తాడో, పెళ్లి ఎప్పుడైతే చేసుకుంటున్నాడో, ఈ ఉచ్చ పొందిన గ్రహం యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. అచ్చచ్చచ్చా! ఓకే. ఓకే. సింహ లగ్నానికి ఎవరిని జెప్పాం? మనం శనిని ఉచ్చబొందితే అలా ఆటోమేటిక్‌గా వాళ్ళ ఇంట్లో సంపద కలుగుతుంది. తరువాత బాగా ధనాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, సప్తమాధిపతి ఎక్కడ ఉచ్చబొందినా సరే, ఎక్కడ ఉచ్చబొందినా సరే, ఆ స్త్రీ రావటంతోనే ఆటోమేటిక్‌గా ఆ ఇంట్లో ధన సంపద సమృద్ధిగా వస్తుంది. హ్మ్. అలాగే ఇది ఊరికే జరిగిపోతుందా? మనం పెడితే జరిగిపోతుందంటే కాదు. వాళ్ళ జాతకాల్లో రికార్డెడ్ అయ్యి ఉంటుంది ఉంటుంది. ఓకే. ఆటోమేటిక్‌గా. ఓకే. ఓకే. రికార్డెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఎవరు వరుడు రావాలనేది రికార్డెడే. ఇతనికి ఎవరు భార్య రావాలనేది రికార్డెడ్. అంటే మనం శాస్త్రం ఏందంటే తెలుసుకోగలం. ఓకే. నీకు రాబోయే భార్య చాలా బాగుందిరా. నీకు రాబోయే భార్య వచ్చిందంటే నీ పని అయిపోయిందిరా. మనకు తెలుస్తుంది అవును. క్లియర్‌గా. అలాంటప్పుడు ఏందంటే కొంచెం తప్పించేదానికి అవకాశం ఉంటుంది. బాగా ఉంటే మనం ఆనందపడతాం. ఓకే. ఓకే. అలాగే సంతానం గూడా ఏందంటే ఇతని చార్ట్‌లో ఇతని జన్మ జాతకంలో పంచమ స్థానం అద్భుతంగా ఉందనుకోండి. హ్మ్. అప్పుడేం చేయాలి సంతానానికి ఇద్దరి చార్ట్స్‌ని గూడా చూడాలి. ఓకే. ఇద్దరి చార్ట్స్‌లో పంచమ స్థానం ఏ విధంగా ఉంది. హ్మ్. ఒకరి జాతకంలోనైనా సరే పంచమ స్థానం అద్భుతంగా ఉందనుకోండి. మనం చూస్తుంటాం ఇంట్లో పెద్దోడు సూపరు, రెండోవాడు దేనికి పనికిరాడంటాం. అవును. కరెక్ట్. కొంతమంది వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు గానీ మూడోవాడు దేనికి పనికి రాకుండా అయిపోయాడండి. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో చూస్తుంటాం. ఇద్దరు వేస్ట్ అండి. ఒకరే బ్రహ్మాండంగా ఉన్నారంటారు. అప్పుడేమవుతుందంటే సంతానం అనేది ఇద్దరి చార్ట్స్‌ని బట్టి చూస్తాం గాబట్టి, ఆ! వాళ్ళ చార్ట్స్‌లో పంచమ స్థానం ఎవరికైతే ఉచ్చ స్థానము, మంచి స్థానము, శుభగ్రహాలున్నాయో వాళ్ళ యొక్క దశ వాళ్ళ మీద ఉంటుంది. ఓకే. అలా వాళ్ళకి అదృష్టం పడుతుంది. మరి గురువుగారు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న ఇప్పుడు నాగ చైతన్య, సమంత లాంటి వాళ్ళు హ్మ్. గాని, చాలా సెలబ్రిటీస్‌ని చూస్తాం మనం. హ్మ్. హ్మ్. అంత ప్రేమ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ధనవంతులు, హ్మ్. వాళ్ళు సెలబ్రిటీస్ హ్మ్. అన్నీ చూసే చేసుకుంటారు. హ్మ్. అయినా సరే ఎందుకు విడాకులవుతాయి వాళ్ళకి? ఇప్పుడు మనం ఎవరు ఎలా ఎంత చూసి చేసుకున్నప్పటికీ కూడా చూసి చేసుకున్నారా మనకు తెలియదు. చూడకుండా ప్రేమించుకున్నారా మనకు తెలీదు. వాళ్ళ స్టోరీస్‌లోకి మనం వెళ్ళం కాబట్టి అవును. చాలామంది ఏందంటే పెళ్లి చేసేటప్పుడు చూపిస్తారు ఆల్‌మోస్ట్ ఆల్. అవును. చూపించినప్పటికీ కూడా ఏందంటే గ్రహస్థితి, సప్తమ స్థాన దోషాలు వాటిని మాంగళ్య దోషాలు అంటాం. దీన్ని ఓకే. ద్వికలత్ర యోగం కుజదోష అంటాం. కుజదోషం అని గూడా అంటారా? అంటారుగా. అచ్చా! కుజదోషం ఉన్నప్పటికీ కూడా, ఓకే. ద్వికలత్ర యోగం ఉన్నప్పటికీ కూడా. ఓహ్! ఓకే. సప్తమ స్థానంలో 7వ ఇంట్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని ద్వికలత్ర యోగం అంటాం. అంటే ఒక పెళ్లి పోతుంది. ఇంకొక పెళ్లి నిలుస్తుంది. హుహు. ఒక్కొక్కరి జాతకంలో ఎలా ఉంటుందో తెలుసా? ఆ! ఒక పెళ్లిలో మొదటి భార్య కాలం చేస్తుంది. అవును. రెండవ భార్య చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఆ దోషం అంతటితో పోతుంది. మొదటి అచ్చచ్చచ్చ! దాంతో ఆ దోష దోషం అంతటితో పోతుంది. ఓకే. రెండవ వాళ్ళతోటి అదృష్టం పడుతుంది ఆటోమేటిక్‌గా. హుహుహు. అది కూడా మనం చూస్తూ ఉండొచ్చు. చాలామంది నేను వందల చాట్స్ చూస్తుంటాను కాబట్టి అవునవునవును. గురువుగారు మా మొదటి భార్య ఇలా కాలం చేసింది. ఇలా సో అండ్ సో. రెండో ఆవిడ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంటారు? నాకు ఫస్ట్ ఇబ్బందిలాగే ఇది కూడా ఉంటుందంటే, లేదు బాబు ఆ దోషం అంతటితో అయిపోయింది. అందుకే కదా మనం కొన్ని దోషాలున్నప్పుడు, కుజ దోషం ఉన్నప్పుడు, ద్వికలత్ర దోషం ఉన్నప్పుడు, మాంగళ్య దోషాలున్నప్పుడు కుండ పెళ్ళిళ్ళు చేస్తుంటాం. అర్క వివాహాలు అవునవును. చేస్తూ ఉంటాం. అవును. ఎందుకు అరటి చేస్తామంటే చెట్టుతో పెళ్లి అది చేస్తుంటారు. కాబట్టి ఎందుకు చేస్తామంటే, ఈ దోషాన్ని కొంతైనా తగ్గిచ్చేదానికి ఒక అవకాశం కోసమే చేస్తామనమాట. గురువుగారు 'ఐశ్వర్య రాయ్‌కి' గూడా అరటి చెట్టుతో చేశారట నిజమేనా? అవును. అవునా? చేశారు. లేకపోతే ఆవిడ సినిమా స్టార్ గదా! ఓకే. ఆటోమేటిక్‌గా ఉంటాయి కొన్ని ఓకే. ఇబ్బందులనేవి ఓకే. తప్పవు వాళ్ళకి. ఓకే. ఓకే. అయితే అంత దూరం వెళ్ళకుండా ఈ దోష నివృత్తి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఒకరితోనే సంసారం చేసేదానికి, ఆ ఇంట్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫెమిలియర్‌గా చెప్పాలంటే ఎక్కువగా సినిమా స్టార్స్‌నే ఇవి ఆవహించి ఉంటాయి. మీరు ఓకే. చూడండి అవును. చాలామంది మన సినిమా స్టార్స్‌ని చూస్తే అవును. 'కృష్ణ' చూసినా, 'ఎన్టీఆర్' చూసినా, మనం 'జయలలిత' గారిని చూసినా, ఇప్పుడు మనకి తమిళనాడు సీఎం 'విజయ్' గారిని చూసినా, మన 'పవన్ కళ్యాణ్' గారిని చూసినా ఎంతమంది సెలబ్రిటీస్ చెప్పండి మీకు? 'నాగార్జున' గూడా అంతేగా. అంతే. అవును. ఇప్పుడు అవును. ఎంతమంది సెలబ్రిటీస్ చెప్పండి. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే, ఎందుకు ఇలాంటి అవకాశం కలుగుతుంది? ఇలాంటిది ఏదైనా సరే అంత మంచిదేం కాదు గదా! సమాజంలో చూసేదానికి మంచిది కాదు. కరెక్ట్. కానీ దీన్నంతా ఏమంటామంటే, పూర్వజన్మ లిఖితం అంటాం. హ్మ్. పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యానుసారంగా కర్మ ఫలితాలన్నీ. కర్మ ఫలితాల్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి. అయితే ఎంతో కొంత తెలుసుకొని మనం ఇప్పుడేంటంటే కొంత రెమెడీ చేసుకుంటే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కర్మ రైట్. నుండి తప్పించుకోవటం కష్టమే. కష్టమైనప్పటికీ కూడా దాన్ని ఎంత బాగా
తప్పించవచ్చు అనేది మనకి శాస్త్రం చూపిస్తున్న మార్గం. ప్రభాస్, హీరో ప్రభాస్ని తీసుకోండి, ఉమ్, సల్మాన్ ఖాన్ తీసుకోండి, రాహుల్ గాంధీని తీసుకోండి, ఉమ్. వీళ్ళకి ఏం తక్కువ గురుగారు? ఏముంది, నరేంద్ర హ్యాపీగా మోడీ గారిని మోడీ, తీసుకోవచ్చుగా, మన ప్రధాని యోగి నరేంద్ర మోడీ ఆదిత్యనాథ్ని గారు, తీసుకోవచ్చుగా. ఎస్, వీళ్ళ అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే సన్యాసం స్వీకరించడం అనుకుందాం. ఆ, వీళ్ళు గ్లామర్ బాయ్స్, ఉమ్, ప్రభాస్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళంతా. ఉమ్, వీళ్ళకి ఏమైంది గురుగారు? ఆ సంపద ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఉమ్. పెళ్ళి ఎందుకు అడ్డుపడుతుంది వీళ్ళకి, ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఒక మనిషి ఈ జన్మలో సపోజ్ ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఈ జన్మ ఒక అతను తీసుకున్నాడు, తీసుకొని తన యొక్క తీవ్రమైన కోరికల ద్వారా నెక్స్ట్ జన్మ తీసుకుంటూ ఉంటాడు. అచ్చా. ఓకే, చివరి శ్వాసలో ఏదైతే స్మరణ చేస్తూ ఉంటారో నెక్స్ట్ జన్మ అదే వస్తుందని మన శాస్త్రం చెప్తుంది. ఓకే. ఓకే, ఎన్నో కోరికలతోటి వాళ్ళు వెంపర్లాడతారు. ఓకే, వెంపర్లాడి వెంపర్లాడి జన్మ తీసుకుంటారన్నమాట. ఏముంటాయి అతని కోరికలంటే, ఈ దేశాన్ని పరిపాలించాలి అనే కోరిక ఒకటికి ఉంటుంది. ఓకే, నేను అద్భుతంగా మంచి యోగాలు అనుభవించాలి అనే కోరిక ఒకటికి ఉంటుంది. ఇంకొకరికి మంచి పరిపాలన అందించాలి, ఈ దేశానికి మంచి పరిపాలన అందించాలి అనే కోరిక ఉంటుంది. ఒక్కొక్కడు ఏం చేస్తారు, నేను స్వామివారిని తెలుసుకోవాలి, నేను మోక్షానికి వెళ్ళిపోవాలి అంటారు. ఇలా అనేక రకాల కోరికలతోటి ఒక జన్మ అయిపోతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ జన్మ వాళ్ళని కొంతమంది ఏం చెప్తామంటే కారణ జన్మలు అంటాం, కారణ జన్మ తీసుకుంటామంటారు. ఎందుకంటే అతను ఎంతో మందిని చూస్తూ 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 ఈ సమాజంలో పెరుగుతాడు. అబ్బా, నాకు అవకాశం వస్తే నేను ఇలా చేయాలి, నాకు అవకాశం వస్తే నేను ఇలా నడుచుకుంటాను, ధర్మాన్ని 4 పాదాల మీద నేను నడిపిస్తాను అని ఒక్కొక్కరు సంకల్పం తీసుకొని కాలం చేస్తూ ఉంటారు. వాళ్ళకి 60 సంవత్సరాలప్పుడు 70 సంవత్సరాలప్పుడు కాలం అయిపోతున్నారు. కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ కోరికలని నెక్స్ట్ జన్మ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఈ నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు ఇతన పుణ్యం ఎంత ఉంది, ఇతన పాపం ఎంత ఉంది, ఈ పాప పుణ్యములను అనుసరించి ఓకే, ఇతను పూర్వజన్మలో చేసుకున్న పాపం చాలా గట్టిగా ఉంది, పుణ్యం చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిని సంపద క్రియేట్ చేస్తుంది, పుణ్యమే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మోడీ గారికి దేశాన్ని పరిపాలించే అంత పుణ్యం ఉంది, ప్రభాస్కి ఆటోమేటిక్గా మన ఈ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, యావత్ ప్రపంచం కావచ్చు, స్టార్ అయ్యే యోగం ఉంది అతనికి. ఎందుకంటే వాళ్ళ యొక్క బలమైన సంకల్పాలు అంతంత గొప్పగా జన్మలు తీసుకుంటారు. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా గ్రహస్థితిలో కూడా ఇలాగే పుట్టాలి ఇతనికి మ్యారేజ్ అవ్వకుండా ఈ గ్రహాలు యోగించేలాగా ఓన్లీ సెలబ్రిటీ యోగం మాత్రమే ఉంటుంది, మ్యారేజ్ యోగం తక్కువగా ఉంటుంది. అలా పర్టికులర్గా గ్రహస్థితి ఉంటుంది. వాళ్ళ చార్ట్స్ మనం చూసినప్పుడు తెలిసిపోతుంది. కానీ దీన్ని ఏంటంటే మనం ఎక్కువగా చెప్పుకోవాలంటే కారణ జన్మే అంటాం. ఓకే, ఓకే, వాళ్ళ యొక్క సంకల్పానికి కలిగిన జన్మ అంటాం. అంతే. ఇది అసలు నిజమైన రహస్యం. సూపర్ సూపర్. అమితాబ్ బచ్చన్ తీసుకుందాం, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు. మనకు తెలిసిన అమితాబ్ బచ్చన్ అయితే మంచోడు, అంటే ఆయన ఏమి తప్పు కూడా కనీసం ఏం చేయడు. రోడ్డు మీదకి వచ్చాడు ఒకనొక దశలో, టక్కన రోడ్డు మీదకి వచ్చాడు, ఆర్థికంగా పూర్తిగా పతనమై ఇల్లు కూడా లేని స్థితిలో రోడ్డు మీదకి వచ్చాడు. ఇక అనిల్ అంబానీ అసలు ఒక అద్భుతమైన సామ్రాజ్యానికి వారసుడు, అప్పుల పాలై ఏం చేయలేని దిక్కుదోచిన స్థితిలో పడిపోయాడు. ఈ వీటికి ఏంటి కారణం? శని వీళ్ళ మీద ఉన్న వక్ర దృష్టి ఏంటి? అసలు ఏమి లేదు, ఎవరి వక్ర దృష్టి అని కాదు. నవగ్రహాలు ఏమిటంటే మనకి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా పంచమాధిపతి అంటున్నాం, ధనాధిపతి అంటున్నాం, లాభాధిపతి అంటున్నాం. ఇలా ఆధిపత్యం కలిగిన గ్రహాలు వాళ్ళు పుట్టినప్పుడే రికార్డెడ్. ఇవన్నీ కూడా ఒకరు పుట్టిన తర్వాత సంపద వేల కోట్ల రూపాయల సంపద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని. ఇప్పుడు మనం ఇందాక ఉదాహరణకు అనుకున్నాం, 16 సంవత్సరాలు గురుగ్రహం, 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ ఒక 18 సంవత్సరాలు, చంద్ర మహర్దశ ఒక 10 సంవత్సరాలు, కేతు మహర్దశ ఒక 7 సంవత్సరాలు, రవి మహర్దశ ఇలా ఈ మహర్దశలు సంవత్సరాలు మనకి డివైడ్ చేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఆ యోగం 20 సంవత్సరాలు కంటిన్యూగా ఉంది. ఒక శని మహర్దశ నడిచింది, ఆ శని బ్రహ్మాండమైన ఉచ్చస్థానంలో ఉన్నాడు, దశమ స్థానంలో ఉన్నాడు, అద్భుతం. లేదు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, మేనంలో శుక్రుడు ఉచ్చ పొందాడు, లగ్నానికి అతనే దశమాధిపతి అయ్యాడు, అతడే ధనాధిపతి అయ్యాడు. ఇలాంటి యోగం కలిగింది అనుకోండి, ఒక 20 సంవత్సరాల పాటు వాళ్ళని ఎవ్వరూ కూడా కింద దించలేరు. ఆ తరువాత నీచ స్థితిలో ఉన్న గ్రహస్థితి ఎప్పుడైతే వస్తుందో అధపాతాళానికి పడిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ దశలే ఏటన్నిటికీ కూడా కారణం. మరి ముఖేష్ అంబానీకి ఏంటి సార్?
ఏది పట్టుకున్న బంగారం ఆయన అసలు హ్మ్. దిగడం ఉండదు ఆయనకి ఎక్కడమే. ఆ! కదా! మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు ఇలా పడ్డవాడు ఒక్కొక్కరు లేసేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే ఎంత పెద్ద స్టార్స్‌ని కూడా మనం తీసుకోవచ్చు దీంట్లోకి. 'చిరంజీవి' గారు కొన్ని సంవత్సరాలు సినిమాలు లేకుండా అవును. కూర్చున్నారు. అవును. తర్వాత 'మహర్దశ' ప్రారంభమైంది. 'పవన్ కళ్యాణ్' గారు ఎంతమంది చేత తిట్టించుకొని అవును. మళ్ళా 'మహర్దశ' ప్రారంభమైంది. మనం 'బాలకృష్ణని' తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు సినిమాలు లేకుండా. మళ్ళా ఇప్పుడు టాప్ 1లో అవును. ఈళ్ళు ఉన్నారు. అవును. ఎందుకుంటున్నారంటే కేవలం గ్రహస్థితి మాత్రమే. ఓకే. తర్వాత కొంతమందికి అసలు అపజయమే లేకుండా విజయం ఉంటుంది. యెస్. దీన్ని పంచమాలికా యోగం అంటాం. ఓకే. అంటే ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం, ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం యోగించే గ్రహాలు మాత్రమే పడతాయి. ఓకే. ధనాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నవాడు ఒక 10 సంవత్సరాలు యోగిస్తాడు. తర్వాత లాభాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నవాడు ఒక 10 సంవత్సరాలు యోగిస్తాడు. తర్వాత పంచమాధిపతి సూపర్ గ్రహం, భాగ్యాధిపతి సూపర్ గ్రహం ఈళ్ళందరూ మంచి మంచి ఉచ్చ స్థానాల్లో ఉండి పంచమాలిక యోగం పట్టిందనుకోండి, ఆ సంపద ఇక తరగదు. తరతరాలు ఆ సంపద ఉంటుంది. ముఖేష్ అంబానీ గా ప్రతి ఏటా అంటే నిర్విరామంగా పూజలు చేస్తూనే ఉంటాడు. ఇందుకోసమేనా? ఇందుకోసమంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత అనేది మనకి సేవ చేయాలి. ఆ! ఓకే. దానం చేయాలి. ఓకే. ధర్మం చేయాలి. యాగం చేయాలి. ఉన్నవాడికే ఆ అవకాశం ఉంటుంది. అవును. అంతే ఓకేనా? గదా! అవును. ఇది చేసినందువల్ల ఏముందంటే నెక్స్ట్ జన్మలకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. అతను ఓకే. ఇప్పుడు ఈడేం పర్మనెంట్‌గా ఉండడు. మరలా కాలం చేసి అదే కుటుంబంలో మళ్ళా పిల్లవాడిగా రావచ్చు. ఓహ్! ఓకే. ఓకేనా? కాబట్టి ఈ పుణ్యం అంతా గూడా ఇప్పుడు చేసుకోవడం ద్వారా ఏందంటే నెక్స్ట్ జన్మకి అది వర్తిస్తుంది. ఈ వర్తించడం ద్వారా మళ్ళా అతనికి రాజు అయ్యే అవకాశం ఉంది. ఆ! ఇలా దీన్నేమంటారంటే వంశపారంపర్య సంపద అంటాం మనం. ఓకే. వాళ్ళ వంశం మొత్తం గూడా సంపదతో నిండి ఉంటుంది. కొన్ని తరాల పాటుని రాసిపెట్టుంటాడు భగవంతుడు. అంటే వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి. తర్వాత ఒక 6 తరాలు, 7 తరాలు, 8 తరాలు ఉంటుంది. తర్వాత కంప్లీట్‌గా జీరో అయిపోతారు. ఓకే. ఎందుకంటే ఇది చక్రం అచ్చా! అచ్చా! తిరుగుతుంది అచ్చా! ఆటోమేటిక్‌గా. ఓకే. జనన మరణ చక్రం అనేది తిరుగుతుంది. ఓకే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. కాబట్టి జనన మరణ చక్రం నుండి నీవు తప్పించుకొనలేవు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యకర్మే నెక్స్ట్ జన్మ. ఈ జన్మలో చేసుకున్న పాపకర్మే నెక్స్ట్ జన్మ. తప్పకుండా మనం జన్మ తీసుకోవాల్సిందే. ఓకే. కానీ మనం తెలిసి తెలిసి ఏమడగాలి? నాకు పుణ్యము వద్దు, నాకు పాపము వద్దు. ఆ! నాకు మోక్షాన్ని ప్రసాదించని తెలిసిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు అడిగితే ఆయన మోక్షాన్ని ప్రసాదించేదానికి అర్హత కలిగిన జన్మ నెక్స్ట్ వస్తుంది. సో, జన్మరాహిత్యం గావాలి. అంతే. కావాలి అంతే మరి. ఇప్పుడు ఓకే. ఈ కర్మ భూమిలో మనం పుట్టిన తర్వాత కావలసింది జన్మరాహిత్యమే. ఓహ్! ఓకే. రైట్. ఇందులో కూడా చాలా రహస్యం ఉంది. ఈ పుట్టే లగ్నాలను బట్టి కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ధర్మార్థ, కామ, మోక్ష లగ్నాలు 4 ఉంటాయి. హ్మ్. మనకి 12 లగ్నాల్లో 3 లగ్నాలు ధర్మ లగ్నాలు, 3 లగ్నాలు కామ లగ్నాలు, 3 లగ్నాలు మోక్ష మోక్ష లగ్నాలు. ఓకే. 3 లగ్నాలు అర్ధ లగ్నాలు. ఇట్లా ఒక్కొక్కరు పుట్టే లగ్నాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క జన్మ కారకత్వం మారిపోతుంది. ఓకే. సింహ లగ్నంలో పుట్టారనుకోండి, ధర్మ లగ్నంలో పుట్టినట్టు. హ్మ్. అతను ఎప్పుడైనా సరే ఒక ధర్మమైన పరిపాలన అతని జీవనాన్ని, జీవితాన్ని కొనసాగిస్తారు. కొంతమంది చూడండి మీరు అసలు లంచం అనేది తీసుకోరు అసలు కొంతమంది. నిజాయితీగా ఉన్న డబ్బు ఒక్క రూపాయి తప్ప వాళ్ళు అసలు లంచం తీసుకునేదానికి ఇష్టపడరు. అలా సింహ లగ్నము, దానికి తోడు ఇంకొక లగ్నం ఏంటంటే ధనుస్సు లగ్నము, తర్వాత మేష లగ్నం. ఈ 3 లగ్నాల్లో జన్మించిన వాళ్ళు చాలా నిష్టగా జీవనాన్ని కొనసాగిస్తారు. డబ్బును కూడా ఏందంటే చాలా నిష్టగా తీసుకుంటారు. ఓకే. గురుగారు ఈ పంచమాలవి ఏదో మాకు గూడా చెప్పరా? హ్మ్. అంటే మాకెలా పడుతుంది? ఎందుకంటే సరే జన్మరాహిత్యుడు తర్వాత ముందైతే ఆ పంచమాలవి యోగం ఏదో ఇప్పిస్తే పంచమాలికా యోగం. ఆ! పంచమాలిక యోగం ఇది ఇప్పిస్తే ఇప్పుడేంటంటే, ఇప్పుడు కలగాలంటే ఏమవుతుందంటే, ముహూర్త బలాలే ఈటన్నిటికి గూడా ఇంపార్టెంట్. ఓకే. ముహూర్తాలే ఈటన్నిటికి గూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక షాప్ ఏదన్నా రన్ అవును. చేయాలనుకుంటున్నారు. కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభించుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఏదైనా సరే ఇక్కడ నుండి మీరు డెసిషన్ తీసుకొని కొత్తది చేసుకోవాలనుకున్నారనుకోండి. మనల్ని సంప్రదిస్తే ఏ నెలలో ఉన్నవి ఆ పంచమాలికా యోగాలు? ఏ అచ్చా! నక్షత్రానికి ఆ మహర్దశలు పడితే మనకి పంచమాలికా యోగం వస్తుంది? ఏ ఓహ్! లగ్నంలో జన్మిస్తే, ఏ లగ్నంలో కార్యాన్ని ప్రారంభిస్తే ఈ యోగం పడుతుందనేది మనం చూసి చెప్తాం మీకు. ఓకే. ఓకే. మీరు ఎంచుకునే పనిని బట్టి, ఓకే. మీరు హ్మ్. చేయాలనుకునే వ్యాపారాన్ని బట్టి మేము డిసైడ్ జేసి చెప్తాం. కాబట్టి ఓకే. ఏంటంటే, చాలా మటుకేందంటే, కొత్తగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు తప్పించుకునే దానికి, మంచిగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు లగ్నాలు చూపిస్తున్నవి. ఈ సంవత్సరం అంతా గూడా విశేషమేనండి. మనకి జూన్ వరకు గూడా గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఓకే. ఏ హ్మ్. కార్యక్రమం మొదలుపెట్టుకోవాలన్నా, ఏ సూపర్. సంతానాన్ని మనం సూపర్. డెలివరీ చేయాలన్నా,
ఏదైనా సరే శుభకార్యాలు కానీ ఏ కార్యమైనా సరే మంచిగా అభివృద్ధి అయ్యేదానికి ఇప్పుడు అవకాశమైన కాలం. సో ఇది మీరు 12 ఏళ్లకు ఒకసారి మీరు మాత్రమే ఉంటుంది. ముహూర్తం పెడతారు కదా ఫోన్ చేస్తే? తప్పకుండా. సూపర్ తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ గారు గుర్తున్నారు కదా, గుర్తున్నది. సూసైడ్ చేసుకున్నారు. అవునవును. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, నాకంటే చాలా ఆయన లైఫ్లో కేఫ్ కాఫీ డేలో పనిచేయడం కోసం చదువురాని పిల్లల్ని, అంధులని, మూగ వాళ్ళని, చెవిటి వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చి, చాలా ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగం కల్పించిన మంచి వ్యక్తి ఆయన. సంస్థను కూడా చాలా గొప్పగా తీర్చిదిద్ది హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి గురుగారు? ఇట్లాంటి ఎందుకు జరుగుతాయి? ఓకే, ఇది పూర్వజన్మల్లో చేసుకున్న కర్మే మనం వెంటాడుతుంది. దేనికైనా రహస్యం ఎక్కడి నుంచి వస్తుందంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మే వెంటాడుతుంది. ఓకే, చాలా మంది, మీకు ఒక మాట చెప్తాను, ప్రతి వాళ్ళు అబ్బా అతను చాలా మంచివాడు, నెంబర్ 1 వ్యక్తి, అబ్బా అతను ఎన్ని దాన ధర్మాలు చేశాడు, ఎంత గొప్ప వ్యక్తి అంటాం. ఇతను పూర్వజన్మలో విపరీతమైన పాపకర్మలు చేసి ఉంటాడు. ఓకే ఓకే, విపరీతమైన పాపకర్మల చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ జన్మలో అతనికి మంచి బుద్ధి కలుగుతుంది, సత్ప్రవర్తన కలుగుతుంది, జ్ఞానం ఉంటుంది, ధర్మం తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు తెలియాలి అంటే పూర్వజన్మలో ఇతని పాపం నశించిపోవాలంటే ఈ జన్మలో అతను మంచి లగ్నాల్లో జన్మించాలి, ధర్మం తెలిసిన లగ్నంలో జన్మించాలి, ఓకే, ధర్మ పరిపాలనలో అతను ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ ఏంటి వాళ్ళకి కలిగేది, ఈ అపమృత్యు దోషాల కింద పడిపోతుంది. ఇది వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపం అపమృత్యు దోషాల కింద పడిపోతుంది. అవి ఆ తర్వాత ఏంటంటే ఇతనికి చేతనైనంత వరకు, తెలిసినంత వరకు మంచి పనులే చేస్తాడు. మీరు అన్నట్టుగా ఎంతో మంది పిల్లల్ని చదివించవచ్చు, దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రారబ్ధపు కర్మ, పూర్వజన్మ కర్మ బలమైనది ఉన్నదనుకోండి, తీసుకొని వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఇలా తీసుకెళ్ళిపోయినప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే అవకాశం అంటే తప్పకుండా నెక్స్ట్ జన్మ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఈ చేసుకున్న పుణ్యకర్మ అంతా కూడా నెక్స్ట్ జన్మ చాలా మంచిగా బ్రతికి, బట్ట కట్టి, ధర్మంగా బ్రతికేదానికి, ప్రశాంతంగా బ్రతికేదానికి, మనశ్శాంతిగా బ్రతికేదానికి ఇప్పుడు చేసుకున్న పుణ్యకర్మ అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లా అపమృత్యు దోషాలు ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలను బట్టి అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. మధ్యలోనే కాలం చేయటం అనేది కూడా అపమృత్యు దోషాల కిందకు వస్తుంది. ఇవి కొన్ని తెలుసుకుంటే కొంతమంది జాతకాలు చేసుకోవచ్చు, రెమెడీస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. రైట్. అలాగే మీరు ఉగాది రాశిఫలాలు చెప్పేటప్పుడు నారా లోకేష్కి చాలా కీలకమైన పదవి వస్తుందని బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. మీరు చెప్పినట్టుగానే ఆయనకి బ్రహ్మాండంగా మంత్రి అయ్యారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, అన్నీ అయ్యారు. మరి ఆయనతో ఒక్కటి మిగిలింది, అది కూడా ఎప్పుడవుతారో చెప్తే. ఇప్పుడు మీకు ఆ రోజు నేను చెప్పేటప్పుడే ఆయన చార్ట్ అనాలిసిస్ చేసి చెప్పాను. ఓకే, మనం అనుకున్న తర్వాత కరెక్ట్గా ఒక నెలకు అనుకుంటాం. జస్ట్ పార్టీ ప్రెసిడెంట్ని చేశారు అంటే వర్కింగ్ అని పెట్టారులే కానీ, బట్ అతనే కదా ఇప్పుడు పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలిస్తున్నాడు? బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం పరిపాలన అంతా ఆయనే చూస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. నెక్స్ట్ ఎందుకు వస్తుంది ఆయన ఆప్షన్ అంటే మొన్ననే ఇవ్వాలి, కాకపోతే అనేక రకాల దృష్ట్యా ఆయనకి ప్రథమ స్థానాన్ని కేటాయించారు, అయిపోయింది. నెక్స్ట్ అతనికి ఎలక్షన్లలో అవకాశం గట్టిగా ఉంది, వచ్చే ఎలక్షన్లలో అవకాశం ఉంది. లేదు చివరైనా సరే 1 సంవత్సరం అయినా సరే అతనికి ఆ యోగం తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ చార్ట్ చెప్తుంది ఆటోమేటిక్గా, దానికి కొలతలతోనూ పని లేదు, దానికి లెక్కలతో అసలు పనే లేదండి. అదృష్టమే దీనికి అంతా మేజర్. తర్వాత అతను ఎంత రూపుదిద్దబడ్డాడు, ఓకే, ఎంత రూపుదిద్దబడ్డాడు. కాబట్టి ఏంటంటే ఆ యోగం ఎక్కడికి పోదు. ఒకసారి జాతకంలో రికార్డ్ అయిన తర్వాత యోగాన్ని అనుభవించవలసిందే. మనం రాజు పాలన చూస్తాము, రాక్షసుల పాలన కూడా చూస్తాము. అట్లాగే రాక్షసుడికి కూడా ఎందుకు వస్తుంది అధికారం అంటే వాడి టైం ఉంటుంది, అక్కడ యోగాలు ఉంటాయి. ఆ యోగాలు ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు అతను యోగాన్ని అనుభవించాల్సిందే. అతను రాజుగా అనుభవిస్తాడో ఇంకొకటి అనేది జాతకంలో రాసి పెట్టబడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు మనం చూస్తుంటాం కదా, వీళ్ళు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. ఎందుకు ఓడిపోతారు, ఎందుకు గెలుస్తారు అంటే ఏం యోగాలు అంటే ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ ప్రతికూలిస్తాయి, ఈ దశల కారణం ఏంటి అసలు వీళ్ళకి? ఓకే, ఇప్పుడు మంచి పాయింట్ ఇది. ఇప్పుడు ఒకవేళ యోగం ఉన్నప్పుడు మహర్దశలే బ్రహ్మాండంగా నడుస్తున్నప్పుడు కంటిన్యూగా ఉండొచ్చుగా వాళ్ళే. అదే కదా, కంటిన్యూగా ఉండొచ్చు కదా. కంటిన్యూగా ఎందుకు ఉండరంటే ప్రతి మహర్దశల్లోనూ
విదశలు, సూక్ష్మ దశలు, అంతర్దశలు ఉంటాయి. ఓ, ఇప్పుడు మనకి సపోజ్ ఒక గురు మహర్దశనే తీసుకున్నామండి. అవును. ఓకే. గురు మహర్దశ నడుస్తున్నప్పుడు ఈ గురువులో గురువు ఒక 2 సంవత్సరాల పాటు ఉంటాడు. ఉమ్, ఓకే. తర్వాత గురువులో శని 3 సంవత్సరాలు ఉంటాడు. గురువులో బుధుడు 2.5 సంవత్సరం ఉంటాడు. గురువులో శుక్రుడు 2.5 సంవత్సరం ఉంటాడు. ఇట్లా ఏమవుతుంది, ఒక గురు మహర్దశే 16 ఏళ్ళు అయినప్పటికీ, ఒక శని మహర్దశ 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా విదశల రూపంలో 2.5 సంవత్సరం, 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలు ఈ మిగతా గ్రహాల యొక్క దశలు వస్తాయి. అవును. దశలు వచ్చినప్పుడు అధికారం ఏముంది, 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. ఓకే. అలా ఏమవుతుంది, మధ్యలోనే స్కిప్ అయిపోతుంది. ఉమ్, 2.5 సంవత్సరానికే మారిపోతుంది అసలు. అందుకే కదా 2.5 సంవత్సరాలకి పెద్ద పెద్ద గండాలు వస్తాయి. అవును, అవును, అధికారాలకు గండాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇలా వస్తున్నాయి. కానీ బలమైన గ్రహస్థితి నడిచినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు సీఎంగా చేశాడు కదా. ఉమ్, ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే 1 by 1 యోగించే దశలు ప్రారంభమవుతున్నాయి. అది అయిపోయిన తర్వాత ఆయనకి మహర్దశ మారిపోయింది, వేరే మహర్దశ వచ్చింది. వేరే మహర్దశలో కంటిన్యూగా ఉండాలంటే కష్టం. మనం 4-5 ఏళ్ళు చేశాడు, మధ్యలో బ్రేక్ రావాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, 2.5 సంవత్సరానికి 3 సంవత్సరాలకి మారిపోయే దశ వస్తుంది. అందుకని ఈ బ్రేక్స్ దానివల్ల వస్తున్నాయి అన్నమాట. లేదనుకోండి 16 సంవత్సరాలు ఒక గ్రహం ఉచ్చబొందినప్పుడు ఆ 16 ఏళ్ళు కంటిన్యూగా ఏలకే ఉండాలి. ఈ విదశలు, సూక్ష్మ దశలు, అంతర్దశల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సరే, ఇంకొక సందర్భం చెప్తాను మీకు. మోదీ ఉన్నారు, ప్రధాని మోదీ ఉన్నారు. ఆయన్ని ఒక టీ అమ్ముకునే వాడిగా మార్చింది ఇదే శని కదా. టీ అమ్ముకునే స్థితికి తీసుకెళ్ళింది, అంటే అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళి అత్యున్నత స్థాయికి చేర్చింది మళ్ళీ. ఓకే. ఇది శని ప్రభావమేనా? ఎట్లా శని ఇట్లా ఆడుకుంటాడా ఏంటి? ఒక్క శనిగ్రహమే ఆడుకోదు మనం జీవితం మొత్తాన్ని మీద. శనిగ్రహం ఒక్కటే ఉండదు. రాహు ఆడిస్తాడు, నేర్పిస్తాడు. కేతు ఆడిస్తాడు, నేర్పిస్తాడు. శని ఆడిస్తాడు, నేర్పిస్తాడు. ప్రతి గ్రహము కూడా తన ఉచ్చ స్థితుల్లో, నీచ స్థితుల్లో, సమస్థితుల్లో, ఓకే, మిత్రక్షేత్రాల్లో, శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అవస్థలన్నీ కూడా కలుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు మీకు మంచిగా విద్య రావాలి, మంచిగా జాబ్ రావాలి, ఏం చేస్తారు, ఒక పాఠశాలలో విపరీతమైన ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక పిహెచ్డీల మీద పిహెచ్డీ ఎంతో కష్టపడి చదివితే కానీ రావు. అట్లాగే ఒక శని మహర్దశ వచ్చింది, బాగోలేదు. దాదాపు ఒక 19 సంవత్సరాలు బాగోదు. శని మహర్దశ అంటే 19 ఏళ్ళు ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు ఈ శని మహర్దశ అంతా కూడా అంటే నీకు ట్రైనింగ్ ఇస్తాడు జీవితం మొత్తం. ఎంత ట్రైనింగ్ ఇస్తాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు ట్రైనింగ్. రోడ్డు మీద నుంచి టీ కుట్టే వాళ్ళ దగ్గర నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడంటే ఇతను ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తీసుకొస్తాడు. అలా ఆయన జాతకంలో ఒక 19 ఏళ్ళలో, ఒక 20 ఏళ్ళలో అట్టడుగు స్థాయిని, జీవితాన్ని మొత్తం తెలుసుకునేలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే పంచమాలికా యోగంతో కూడిన గ్రహస్థితులు ఆరంభమై ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా సీఎం. నేను ఇందాక అనుకున్నట్టు ఒక దశ తర్వాత ఒక దశ, ఒక దశ తర్వాత ఒక దశ, అట్లా చాలా రేర్గా ఉంటున్నవి. అందుకే మనం ముహూర్తాలు పెట్టేది. ఈ పంచమాలికా యోగం తగులుతుందేమో కొద్దో గొప్ప, కనీసం అంత స్థితి కాకపోయినా కొంతమందికైనా కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి ఈ ముహూర్తాల ద్వారా. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఆయనకి అద్భుతమైన మహర్దశలు పట్టినాయి కాబట్టి ఇప్పుడల్లా దించడానికి అవకాశం లేదు. ఓకే. అందుకని దశలు ఇవ్వటమే తప్ప ఈ యోగాన్ని ఇంకోటి కాదు. చాలా మంది జైలుకి వెళ్తుంటారు. మన సెలబ్రిటీస్లో తీసుకుంటే సల్మాన్ ఖాన్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, వీళ్ళు నన్ను అడిగితే నా దృష్టిలో కొంచెం అకారణంగానే జైలుకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే పెద్ద రీజన్ ఏం లేదు వీళ్ళు జైలుకి వెళ్ళడానికి అనే లాగా ఉంటుంది కదా. అంటే బంధన యోగం అనేది ముందే రాసి ఉంటుందా, తెలుస్తుందా మనకి పలానా వ్యక్తి జైలుకి వెళ్తాడు అనేది? మీకు చెప్తాను, నేను పర్టికులర్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ కొన్ని దోషాలు ఉంటాయి, గ్రహస్థితుల కలయికలు ఉంటాయి. గురువు రాహువు కలిశాడు అనుకోండి, జనరల్గా చెప్పాలంటే గురు రాహువులు కలిశారనుకోండి, దాన్ని గురు చండాల యోగం అంటాం. ఓకే. తర్వాత ఒక శుక్రుడు మనకి కన్యలో ఉన్నాడు అనుకోండి, ఆ శుక్రుడితో పాటు బుధుడు కూడా అదే కన్యలో ఉన్నాడు అనుకోండి, దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. నీచభంగ రాజయోగము, గురుచండాల యోగము, శత్రుహంతక యోగము, ఇట్లా కొన్ని యోగాలు పర్టికులర్గా ఉన్నాయి. ఈ స్టేషన్లకు వెళ్ళటానికి, ఈ జైళ్ళల్లో గడపడానికి ఈ యోగాలు ఉంటాయి. ఇవి ఏమవుతాయి అంటే నీచభంగ రాజయోగం ద్వారా ఏమవుతుందంటే అట్టడుగు స్థితికి కిందకి వెళ్ళిపోయి జైళ్ళు పాలైపోయి ఓకే భంగం అయిపోతుంది. ఏమవుతుంది, మీ యోగం ఏమవుతుందంటే
కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కింద నుంచి పైకి వచ్చేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. గురుచండాల యోగం ఉంటుంది. ఇది ఒక 16 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు అద్భుతంగా అతను ఉంటాడు. కొన్ని సంవత్సరాల్లో విపరీతంగా కిందకి వెళ్ళిపోతాడు. అనేక రకాల నిందలు ఏర్పడతాయి. అనేక రకాలుగా మాటలు పడాల్సి వస్తుంది. ఇది పడ్డ తర్వాత అద్భుతమైన దశ మళ్ళీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇవి పర్టికులర్గా ఎవరి జాతకాల్లో ఎక్కువగా ఉంటాయంటే రాజకీయ నాయకుల జాతకాల్లో ఉంటాయి, సినిమా స్టార్స్ జాతకాల్లో ఉంటాయి. మంచి మంచి స్థాయిల్లో ఉన్న వ్యక్తులకి ఇవి తప్పకుండా ఉంటున్నవి. వాటిని నీచభంగ రాజయోగం, గురుచండాల యోగం, శత్రుహంతక యోగం, బుధాదిత్య యోగం, గజకేసర రాజయోగం, హంసయోగం, మాలవీయ యోగం, రుచిక మహాపురుష యోగం, ఇలా కొన్ని యోగాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ యోగాల్లో కొన్ని గ్రహాల యొక్క కలయికల వల్లే ఇలా జరుగుతుంది. సమంతం తీసుకుందాం. ఆమెకు మయోసైటిస్ అని ఒక జబ్బు వచ్చింది. యువరాజ్ సింగ్ ఆయన క్యాన్సర్ వచ్చింది. అంటే వీళ్ళు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే వీళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళ చుట్టూ పరిచారికలు, వందిమాగదులు, సౌకర్యాలు, సకల సౌకర్యాలు, రాజభోగాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి ఇలాంటి రోగాలు? మంచి పాయింట్. ఇప్పుడు నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రతి గ్రహము కూడా మన దేహాన్ని పరిపాలిస్తుంది అని చెప్పాను. ఓకే, ప్రతి గ్రహం కూడా మన దేహాన్ని పరిపాలిస్తుంది. ఎలా పరిపాలిస్తుంది? మేషం నుంచి మనకు మొదలవుతుంది. ఓకే, మేషం నుంచి మొదలవుతుంది. మేషం ఫస్ట్ కుజుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత చంద్రుడు. ఇలా వరుస క్రమంలో 1 నుండి 12 వరకు లగ్నాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, రాసులు ఏ విధంగా ఉన్నాయో, 9 గ్రహాలు కూడా ఏంటంటే, నవగ్రహాలు కూడా ఏంటంటే మన యొక్క దేహాన్ని ఆవహించి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం స్టార్టింగ్ ప్రథమంలో తీసుకున్నాం అనుకోండి, కుజుడు అంటాం. సెకండ్ తీసుకుంటే శుక్రుడు అంటాం. ఓకే, తర్వాత తీసుకుంటే బుధుడు అంటాం. తర్వాత తీసుకుంటే చంద్రుడు అంటాం. తర్వాత తీసుకుంటే రవి అంటాం. ఒక్కొక్క గ్రహము ఉచ్చబొందితే ఒక పార్ట్కి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క మనిషిలో వాడి భుజాలు చాలా బాగుంటాయిరా, పొట్ట సరిగ్గా ఉండదంటాం. కొంతమందికి ఈ పిరుతులు చాలా బాగుంటాయి, కాళ్ళు చాలా బాగుంటాయి, పైన సట్టం బాగుంటుంది. కొంతమందికి పైన సట్టం వరకు చాలా బాగుంటుంది, కింద అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క గ్రహం నీచపడే స్థితిని బట్టి వాళ్ళకి అనారోగ్యం సోకుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తుంది. పర్టికులర్గా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తుంది. ఇప్పుడు ఫేస్ బ్రైట్గా ఉండాలనుకోండి, ఆహ్లాదకరంగా ఉండాలి, చాలా కళతో ఉండాలనుకోండి, చంద్రుడు చాలా బాగుండాలి. లగ్నంలో శుక్రుడు ఉండాలి. ఓకే, శుక్ర లగ్నాల్లోనూ చంద్రుడి యొక్క లగ్నాల్లోనూ చంద్రుడు ఉచ్చ పొందింటేనో మనిషిని చూడంగానే ఆకర్షిస్తారు. కొంతమంది చూడండి, కొంతమందిని అసలు చూడలేము, చూడగానే కొంతమందిని అసలు చూస్తేనే అతనితో మాట్లాడాలనిపిస్తుంది, ఆకర్షణగా ఉంటుంది. అట్లాగే కొన్ని వ్యాధులు కూడా ఏంటంటే ఆ గ్రహాలు బాగోలేనప్పుడు కొన్ని అవయవాలకు వస్తున్నాయి. కొంతమందికి మాత్రమే పర్టికులర్గా స్ట్రోక్స్ వస్తాయి, కొంతమందికి తల భాగంలో వస్తుంది, కొంతమందికి ఈ శిరస్సు భాగంలో ఉంటుంది, కొంతమందికి కిడ్నీస్ రూపంలో ఉంటుంది. ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టచ్చు. చూడండి, గ్రహం అన్ని అవయవాల్లోనూ అందరికీ రావచ్చుగా, ఒకే చోట అందరికీ రావచ్చుగా, రాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు సపోజ్ కొంతమంది కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి పాదాలు తీసేస్తారు, వాళ్ళకి శనిగ్రహం బాగోలేనట్లు లెక్క. ఇలా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తుంది. ఏదైనా సరే అన్నీ చెప్పబడ్డాయి గ్రహస్థితుల్లో. ఆడవాళ్ళ జీవితంలో వైధవ్యం కూడా ముందే రాసి పెట్టి ఉంటుందా, మనం తెలుసుకోవచ్చు. జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమంది జాతకాల్లో సప్తమ స్థానంలో క్లియర్గా చెప్తాను. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ప్రేక్షకులకు కూడా. ఎప్పుడైనా సరే మీకు భర్త యొక్క సప్తమ స్థానాల్లో కుజశనుడు కలిసి ఉన్నా, లేదు మీ జాతకంలో కుజశనుడు కలిసి ఉన్నా, తప్పకుండా విడాకులు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, వైధవ్యం కూడా జరుగుతుంది. ఎందుకు వైధవ్యం జరుగుతుంది అంటే ఆ స్థానం నీచ స్థితి పడింది అనుకోండి, గ్రహానికి సప్తమ స్థానం నీచ స్థితి పడింది అనుకోండి, తప్పకుండా హస్బెండ్ చనిపోవటం అనేది ఉంటుంది. భార్యకు భర్తకు భార్య చనిపోవటం అనేది కుజశనుడు కాంబినేషన్ ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. తర్వాత కుజుడితో కేతువు కలిసిన, కుజుడితో రాహువు కలిసిన, కుజుడితో రవి కలిసిన, రవిశనుడు కలిసిన, ఇలా కొన్ని స్పెషల్ గ్రహాలు సప్తమ స్థానాల్లో ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, అవి మనం ముందుగా తెలుసుకోవచ్చు. ఓకే, అందుకే మనం మాంగళ్య దోషాలు ఏమన్నా ఉన్నాయా అనేది. మాంగళ్య దోషం అంటే వైధవ్యం.
ఓకే. ఆ ఓకే. దోషం ఉంటేనే ఇది పడుతుంది. ఆ! ఆ దోషంలో ఇంకొక అంతర్లీనం ఏంటంటే విడాకులు తీసుకోవడం. కొంతమంది ఆహా! విడాకులు తీసుకోకుండా దూరంగా ఉంటారు. అవును. అవును. ఓకే. ఇలా కూడా ఏందంటే ఈ గ్రహస్థితులను బట్టే ఇది మనం ముందుగా తప్పకుండా తెలుసుకోవచ్చు. హ్మ్. పర్టిక్యులర్‌గా తెలుసుకోవచ్చు. అది అర్థమైపోతుంది. హ్మ్. నేను చాలా చాట్లు వద్దు, మాంగళ్య స్థానం బలంగా లేదు వద్దమ్మా అంటాను. హ్మ్. దానికి తగ్గ వాళ్ళు వస్తారు వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ జన్మ జాతకాల్లో రికార్డెడ్ ఉంటుంది. రైట్ గురూజీ. ఒక రివల్యూషనరీ ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అసలు దేవుడున్నాడా అని ఒక చిన్న డౌట్. హ్మ్. ఎందుకు అంటే అయ్యగార్లుంటారు పూజారులు. వాళ్ళు పొద్దున్న లేస్తే హ్మ్. ప్రాతస్మరణి అక్కడి నుంచి మొదలుపెడితే హ్మ్. పవలింపు సేవ దాకా హ్మ్. ఆయన్ని పూజిస్తూనే ఉంటారు. హ్మ్. ఆయనతోనే ఉంటారు. హ్మ్. మళ్ళాంటి భక్తులకైతే ఆయన దగ్గర రానిని కూడా రానివ్వరు మనల్ని. హ్మ్. ఆయనైతే అక్కడే ఉంటాడు. హ్మ్. మళ్ళీ ఆయన ఇంట్లోకెళ్తే హ్మ్. దరిద్రం ఆ! తాండవిస్తుంటది. మంచి పాయింట్. ఇక కొందరుంటారు. ఆ! దేవుడు లేడు, దేవుడు రాయి, అసలు దేవుడు సంబంధమే లేదు టూట్ అంటారు. హ్మ్. వాడు అత్యంత సుఖంగా రాజభోగాలు అనుభవిస్తుంటాడు. హ్మ్. ఏమిటిది? ఏమిటిది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న. ఇప్పుడు గుళ్ళల్లో ప్రతినిత్యము అర్చకులు చేసే పని స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. స్వామికే సేవ చేసుకుంటారు. మరి స్వామికి సేవ చేసుకున్నప్పుడు సంపద ఇయ్యొచ్చు కదా! ఓకే. ఎందుకు ఇంత దరిద్ర్యంలో ఉంచుతాడు అంటే, ఇది అంతా కూడా పూర్వజన్మ కర్మలను బట్టి మనకి రికార్డ్ అయిన విషయం అని చెప్పాలి. ఎంత స్వామికి నీవు సేవ చేసినప్పటికీ కూడా, స్వామి దగ్గరే నువ్వు ఉన్నప్పటికీ కూడా, కొన్ని యోగాలు మీకిస్తాడు స్వామి దగ్గరున్నప్పుడు. అవి హ్మ్. మీకు అర్థం గావు. అనుభవించేవాడికి మాత్రమే అర్థమవుతాయి. ఓకే. చూడండి, మనం కొంతమందిని చూస్తాం. వేల కోట్లు డబ్బుంటుంది. పెద్ద హ్మ్. పెద్ద డూప్లెక్స్ హౌసులుంటాయి. అన్నీ ఉంటాయి. వాడు మనశ్శాంతిగా ఒక్కరోజు భోజనం చేయలేడు. అవును. ఒక్కరోజు నిద్రపోలేడు. ఓకే. 10 మందికి కనపడలేడు. అవును. హాయిగా బ్రతకలేడు. ఎందుకు అలా ఉన్నాడు అంటే, వాడి గత జన్మలో చేసుకున్న పాప కర్మల రీత్యా ఆ! పుణ్యం చేసుకొనుంటాడు. విపరీతమైన పుణ్యం. ఆ హ్మ్. పుణ్యం తాలూకు ఏందంటే సంపద వస్తుందే తప్ప శాంతి రాదు. సుఖం ఓకే. రాదు. ఓకే. ప్రశాంతంగా ఉండలేడు. స్వామివారి సేవలో ఉండే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. శాంతి ఉంటుంది. సుఖం ఉంటుంది. అసలు ఆరోగ్యం ఉంటుంది. అన్నిటికంటే అష్టైశ్వర్యాలు ఏందో చెప్పనా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు నిజం. యాక్చువల్‌గా. నిజం. నిజం. ఓకే. దేవుడేంటంటే నీవు చేసుకున్న పాపకర్మలను బట్టి, పుణ్యకర్మలను బట్టి నీకు సంపదనేది ముందుగా రికార్డ్ చేసి ఉంటుంది. ఆ సంపదను పెంచుకునేదానికి ఇప్పుడున్న పుణ్యాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, స్తోత్రాలు గూడా. అవును. ఓకే. కాబట్టి క్లియర్‌గా ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మే ఈళ్ళని పరిపాలిస్తుంది తప్ప ఇప్పుడు ఏమీ కాదు. ఆయన్ని నిరంతరం స్తుతి చేసేవాళ్ళు కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది మీరన్నట్టుగా ఈ పూజారుల రూపంలో, అర్చకుల రూపంలో ఎంతోమందున్నారు. అవును. ఉన్నప్పటికి గూడా వాళ్ళ జీవితాలు, వాళ్ళ సంసారాలు చూసినప్పుడేందంటే వాళ్ళకి ఆపదలు పెట్టి వాళ్ళ పాపాన్ని తీస్తూ ఉంటాడు. క్లియర్‌గా చెప్పాలంటే కొన్ని ఆపదలు పెట్టి, కొన్ని అచ్చచ్చా! కర్మలు పెట్టి వాళ్ళ పాపాలను తీసి వాళ్ళకి మోక్షపు జన్మలుగా ఉంటాయి వాళ్ళు. ఓహ్! పుట్టేటప్పుడే మనం అనుకున్నాం గదా! ధర్మలగ్నము, కామలగ్నము, మోక్షలగ్నము, అర్ధలగ్నం అని ఉంటాయి గదా! అట్లా వాళ్ళు మోక్ష లగ్నాల్లో జన్మించుండొచ్చు కొంతమంది. కొంతమంది మోక్ష లగ్నాల్లో జన్మించిన వాడేందంటే ఇదే చిట్ట చివరి జన్మ అయ్యుండొచ్చు ఆళ్ళకి. ఓకే. ఓకే. కాబట్టి దేవుణ్ణి సేవించుకొని హాయిగా ఆయన సన్నిధానంలో వాళ్ళు కాలం జేస్తారు. ఇక మళ్ళా జన్మ లేకుండా ఉంటుంది. వావ్! అలా ఈ జన్మలో వాళ్ళకి సంపద ఇచ్చారనుకోండి వాడు పాడైపోతాడు మళ్ళా అంతే సంపద గదా! వల్ల. అవును. సంపద వల్ల చాలా వరకు పాడవటమే తప్ప బాగుపడటం బాగుపడినట్టు అనేది చాలా చనిపోతే తక్కువ. అత్యంత సంపదతో కరెక్ట్. మోక్షాన్ని పొందటం అనేది చాలా కొద్ది మందికి మాత్రమే కలిగే అవకాశం. ఓకే. అత్యంత దారిద్ర్యంతోనే మోక్షాన్ని అనుభవిస్తాడు. ఓకే. గురుగారు మీ చేతికి ఉంగరాలు లేవేంటి? ఉంగరాలు మనం గ్రహస్థితుల్లో చాలా వరకేందంటే మహర్దశలను బట్టి ఏదైనా బాగోలేని దశలను బట్టి మనం రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఓకే. కొంత స్టోన్స్ అనేది మనం అవును. తీసుకుంటాం. కాబట్టి పర్టిక్యులర్‌గా దశలను బట్టి పెట్టుకోవటం అనేది నేను చెప్పే విషయం. ఓహ్! అందుకనే అవసరం అనుకోండి కొన్ని రోజులు అవసరం ఉంటుంది. అంతే. అంతే కదా! ఇప్పుడు ఒక 16 సంవత్సరాలు ఒక దశ నడిసింది. ఆ! 20 సంవత్సరాలు ఒక దశ నడిసింది. లేదు 2.5 సంవత్సరమే ఒక దశ నడిసిందనుకోండి. అప్పుడు మాత్రం పెట్టుకొని తీసేయటం అనేది బెస్ట్‌గా ఉంటుంది. ఓహ్! కొంతమందికేందంటే బాగా కొన్ని గ్రహాలు బాగోలేనప్పుడు ఏందంటే పర్మనెంట్‌గా పెట్టాల్సివలసి వస్తుంది. అచ్చా! ఓకే. ఓకే. పెట్టాల్సొస్తుంది. అప్పుడేంటంటే పెట్టుకోవటం అనేది సేఫ్. ఓహ్! ఆ కొన్ని రోజులు తప్పించుకోవటానికి. లేదంటే వాళ్ళకి లైఫ్ టైమ్ ఉంటుంది. కొంతమందికుంటుంది. అదృష్టరత్నము, జీవరత్నము అని ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఉంటుంది. వజ్రం ఉంటుంది. కొంతమందికి పచ్చ ఉంటుంది. వైడూర్యం ఉంటుంది. కనకపుష్యరాగం హ్మ్. ఉంటుంది. గోమేధికం ఉంటుంది. ఇట్లా ఉంటాయి.
వాళ్ళ రాహు బాగోలేకపోతేనో, అవును. కుజుడు బాగోలేకపోతేనో, కేతువు బాగోలేకపోతేనో, చంద్రుడు బాగోలేకపోతేనో ముత్యం పెడతారు. ఇట్లా గురువు బాగోలేకపోతే కనక పుష్యరాగం పెడతారు. ఇలా పెట్టడం ఏంటంటే చార్ట్‌లో ఉన్న దశలను బట్టి మనం పెట్టుకోవాలి. ఊరికే అన్నీ పెట్టేసుకొని కూర్చోకూడదు. అంటే ఈ లెక్కన మీకు పంచమాలిక యోగం నడుస్తుంది ఇప్పుడు. అందుకే అట్లా ఏం పెట్టుకోలేదు మీరు. అంతేనా? అంటే మహర్దశ నాకు గురు మహర్దశ నడుస్తుంది ప్రెజెంటు. అచ్చచ్చా! ఓహో! గురువు దశ కాబట్టి కొంత బెటర్. సూపర్. సూపర్. మీరు గూడా పెట్టుకొని తీసేస్తుంటారు. తీస్తాను నేను గూడా ఉంది. ఎందుకంటే నాకు నేను కూడా ఉంది. చూసాను ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ పేరు చెప్తే హ్మ్. తెలుస్తదని. హ్మ్. మనం ఎలాగో అందరం పెట్టుకుంటాము. హ్మ్. అమితాబ్ బచ్చన్ కూడా చేతికి బ్లూ సఫైర్ పెట్టుకుంటాడు హ్మ్. ఎప్పుడు. పెడతారు. పెడతారు. కదా! ఇవన్నీ అంటే వాళ్ళకి తెలీదా అసలు మరి? ఈసారి మనం ఒకసారి రత్నాల మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. చేయాలండి నిజంగా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి అసలు రత్నం లేని చెయ్యి ఉండదు. ఆ! మీరొక్కరికే నేను చూడలేదు గానీ, అయ్యగార్లందరూ అన్ని చేతులకి అన్ని ఉంగరాలతో వస్తారు అందరు అయ్యగార్లు. మరి అంతే చెప్తున్నా గదా! దీనికి రైట్. కూడా ఏందంటే చాలా గొప్ప పాయింట్ చెప్పారు మీరు. దీని మీద గ్రహస్థితి మనం ఒకటి చేయాలి. చేద్దాం. యెస్. తప్పకుండా ఒక వీడియో చేద్దాం. యెస్. మీరు ఎంతో మంది జాతకాలు చూస్తారు. ముఖ్యంగా మన ప్రేక్షకులైతే హ్మ్. మీరు టైమే ఇవ్వనంతగా మీ ఎనకాల పడుతున్నారు హ్మ్. జాతకాల కోసం. ఆహా! సో, వాళ్ళందరికీ చూస్తారు గదా! హ్మ్. మీ లైఫ్ టైమ్‌లో హ్మ్. ఇంతవరకు మీరు జాతకం చూసి చెప్పి, వాళ్ళ జీవితాలు అంటే మీరిచ్చిన పరిహారాల ద్వారా, మీరిచ్చిన వాటి ద్వారా హ్మ్. అద్భుతమైన యోగంగా మారినయేమన్నా కొన్ని చెప్తారా? 1, 2? ఇప్పుడు కొందరి పేర్లు మనం ప్రస్తావించకూడదు గానీ, ఆ! మన స్టూడియోకే వచ్చారు కొంతమంది. అవును. లైవ్ అపాయింట్‌మెంట్ తీసుకొని, అవును. ఇక్కడ అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చారు. అవును. వాళ్ళు చాలా ఇబ్బందులతో వచ్చారు. ఓకే. ఓకే. వాళ్ళకి జరగబోయేది కూడా చెప్పాను నేను చాలా వరకు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరిలా చేసుకోకపోతే ఇలా నడుస్తుందని కూడా చెప్పాను. హ్మ్. నాకు రీసెంట్‌గా కూడా ఫోన్ చేసి చెప్పారు. గురువుగారు మీరు ఆ రోజు చెప్పినట్టు గనక చేసి ఉండుంటే మేము కొంత సేఫ్ అయ్యి ఉండేవాళ్ళమేమో. ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం అన్నోళ్ళు ఉన్నారు. ఓహ్! తర్వాత కొంతమంది హమ్మయ్య! తప్పించుకున్నాము. ఇప్పుడు చాలా బాగుంది అని ఫారిన్ ఎళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మందున్నారు. వావ్! ఆ! ఎందుకంటే వాళ్ళని మనం పర్టిక్యులర్‌గా పేరు పరంగా బయట చెప్పకూడదు కాబట్టి రైట్. రైట్. తప్పకుండా రెమెడీస్ అనేది ఇప్పుడు నా దగ్గరికి పర్సనల్‌గా వచ్చి అపాయింట్‌మెంట్ తీసుకున్న వాళ్ళకేందంటే కొన్ని విషయాలు తెలుస్తాయి ఆటోమేటిక్‌గా. తెలుస్తాయి. కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్. మౌత్ స్ప్రెడ్డింగే ఎక్కువుంటుంది. అంతే గదా! అవును. పలానా, పలానా, అవును. పలానా అంటే మౌత్ స్ప్రెడ్డింగ్ మీకెక్కువ ఎక్కువుంటుంది. వాళ్ళే ఉంటారు. ఒకరు మీ దగ్గర చెప్పించుకున్న తర్వాత వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ తమ్ముడు, అన్న ఆ! ఆ! వాళ్ళే మీకెక్కువ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు. క్లయింట్స్ వాళ్ళే. అవును. రిపీటెడ్ అవును. క్లయింట్స్ అంటే నాకు ఒకసారి కరెక్ట్. క్లయింట్ అయిన వాళ్ళు క్లయింట్ వాళ్ళ పిన్నమ్మలు, అవును. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎంతోమంది వస్తున్నారు. అవును. వంశ పారంపర్యంగా వచ్చేస్తా ఉంటాయి. ఇది సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం. అనుగ్రహం. పైగా ఏంటంటే, ఒకసారి మన చేత జాతకం చెప్పించుకోవాలంటే, ఇది కర్మబంధమే తప్ప, అచ్చచ్చ! రుణానుబంధమే తప్ప, అంత తేలిగ్గా అందరూ మన చేత అంత ఈజీ చెప్పించుకోలేరు. కాదు. కరెక్ట్. కరెక్ట్. చెప్తున్నా గదా! నేను పక్కనే ఉన్నప్పటికీ కూడా నా చేత జ్యోతిష్యం చెప్పించుకోలేనోళ్ళు బోలెడంత మందుంటారు. అవును. మా సాయన్నే ఉన్నాడు. ఆ! ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు మన చేత చెప్పించుకుంటారు. దాన్ని రుణానుబంధం అంటారు. అది కొంతమందికి మాత్రమే నువ్వు అవకాశం కల్పిస్తావు. అది ఉంటుంది. అందరికీ అందరూ చెప్పేసేయలేరు కదా! కరెక్ట్. అంతే గదా! ఇప్పుడు నేనొక్కడినే కరెక్టే. అందరికి చెప్పలేను. చెప్పలేరు గదా! కాబట్టి ఏంటంటే, రుణానుబంధం ఎవరితో అయితే ఉంటుందో, నువ్వు హ్మ్. మాత్రమే చెప్పాలి. నీ దగ్గరకి మాత్రమే ఉంటుంది లింకు. రైట్. రైట్. సో, గురుగారు ఫైనల్‌గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ షో చూస్తున్న మన ప్రేక్షకులకి గురుబలం పెంచుకొని, హ్మ్. శని ప్రభావాన్ని తగ్గించుకొని, హ్మ్. హ్యాపీగా జీవితాన్ని గడపడానికి ఏమన్నా సూత్రాలు గాని, సీక్రెట్ రహస్యాలు గాని, హ్మ్. పూజలు హ్మ్. ఇట్లాంటి పరిహారాలు ఏమన్నా చెప్తే హ్మ్. అంటే జనబాహుళ్యానికి తప్పకుండా చెప్దాం. ప్లీజ్. ఎందుకంటే, ప్రెజెంటు గురువు హంసమహాపురుష యోగంతోటి ఉచ్చ స్థితిలో గురువు నడుస్తున్నాడు. అవును. ఓకే. ఈ గురువుకు సంబంధించిన స్తోత్రం విశేషంగా చెప్పాలంటే, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని మనం చెప్తాం. హ్మ్. ఓకే. గాణగాపురం ఐడియా ఉందా? ఎళ్లారా మీరు? ఆ! వెళ్ళలేదు గానీ విన్నారు. విన్నాను గాణగాపురం. బ్రహ్మాండం. దత్తాత్రేయుల వారిది. అవును. గాణగాపురం. గాణగాపురం దర్శనం జేసుకోవటం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత గాని మనకు అవకాశం కలగదు. ఓహ్! అది గురు పరంపర. గురువు డైరెక్ట్‌గా మనకి అవకాశాన్ని కల్పించే ప్రదేశం గాణగాపురం. ఓహోహో! అచ్చా! ఎళ్లిరండి అమ్మో! ఎప్పుడైనా తక్షణమే సరే. ఎళ్తానయితే. ఆ! తప్పకుండా ఇప్పుడేందంటే ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉండగా ఎళ్ళొస్తే విశేషంగా మనకి యోగం లభిస్తుంది. ఓకే. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని విశేషంగా పఠించండి ప్రతినిత్యం. ఓకే. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని విశేషంగా పఠించండి. ఇది ఓకే. కాళహస్తిలో ఉంది మనకి మేధా దక్షిణామూర్తి. అక్కడ అభిషేకం కూడా జరుగుతుంది ఆయనకి. ఆహా! చేసుకోవటం ఎంతో ఎంతో మంచిది. ఎందుకంటే గురువు ఒక్కడికి మీరు చార్జ్ చేశారనుకోండి, హ్మ్. కోటి దోషాలను హరించే శక్తి ఆయనకొక్కడికే ఉంది. ఓకే. కాబట్టి ఎప్పుడైనా సరే ఇది చేసుకోవడం మనకి మంచిది. ఓకే. అట్లాగే చాలామంది శనికి సంబంధించింది మనోళ్ళు భయపడుతూ ఉంటారులే గానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మ శని అని భయపడాల్సిన దానికన్నా గూడా పరిహారం చేసుకొని ప్రశాంతంగా ఉండటం మేలంటాను నేను. అది. ప్రతినిత్యం ఏలినాటి శని నడుస్తుందండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఓకే. హనుమంతుల వారిని పట్టుకోండి అసలు మీరు. హ్మ్. హనుమంతుల వారిని పట్టుకోండి.
బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా చదువుకుంటే ఓకే. సూపర్గా యోగిస్తుంది. దాని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తాడు ఆయన. అట్లాగే సుందరకాండ ఉంది. హ్మ్. సుందరకాండ వినండి ప్రతి వాళ్ళు. ఎన్నో అందులో ఘట్టాలు వస్తాయి. ప్రతిరోజు ఒక ఘట్టం వినండి. అసలు మిమ్మల్ని ఏలినాటి శని పట్టుకుంటే అప్పుడు అడగండి. అబ్బా! ఆ! ఎంతో మనశ్శాంతిగా ఆరోగ్యాలు పాడైపోయిన వాళ్ళు కూడా ఈ ఏలినాటి శని దశల్లో విశేషంగా హనుమాన్ చాలీసా చేసుకోవటం, ప్రతిరోజు కూడా స్వయంభూ క్షేత్రాలైన హనుమంతుల యొక్క క్షేత్రాలు వెళ్ళి రావడం, ఆయన ప్రదక్షిణలు చేయడం మంచిది. వాహ్! ఆరోగ్యం నుంచి తప్పించుకోవచ్చు. ఉద్యోగం రాకపోతే ఉద్యోగాలు గానీ, ఏదైనా సరే నిరంతరం ఏలినాటి శనిలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా గొప్ప ప్రయోజనాన్ని మనకి కల్పిస్తుంది. హనుమాన్ ఇవి దండకం. చాలు బ్రహ్మాండం. హ్మ్. హ్మ్. ఇవి 2 అంటే సింపుల్‌గా మనకయిపోయేదానికి. ఇప్పుడు ఈజీగా చాలా అయిపోతుంది. యాగాలున్నాయి, హోమాలున్నాయి, యజ్ఞాలున్నాయి చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ! కొంతమంది ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు ప్రత్యంగిర చేస్తారు, వారాహి చేస్తారు, బగలాముఖి చేస్తారు, రాజశ్యామల యాగం చేస్తారు. ఇట్లా అనేక రకాలున్నాయి. హోమాలు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ ఆర్థికంగా కొంత ఎక్కువగా బర్డెన్ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు నిజమే కదా! అవును. కానీ కొంతమందికేందంటే చేస్తే గాని తగ్గవనేది కొంతమందికుంటాయి. ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఉంటాయి. ఆ! అవేంటంటే నవగ్రహ మహాపాశుపత హోమం, నవగ్రహ మహారుద్ర యోగాలు కొన్ని ఉంటాయి యోగాలు. హ్మ్. ఆ యాగాలు అవి చేసుకోవాలి తప్పకుండా. చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా రిలీఫ్ వస్తుంది. అట్లని చేసుకునే దానికి కూడా అవకాశం కలగాలి. ఆర్థికంగా కూడా కరెక్ట్. కలగాలి కరెక్ట్. వాళ్ళకి. అంతే కదా! కానీ ప్రయత్నం చేస్తే ఏదైనా సరే జరుగుతుంది. హ్మ్. జరిగి తీరుతుంది. యద్భావం తద్భవతి. తద్భవతి. అది. సూపర్ గురుగారు. ఇవాళ ఎపిసోడ్ నిజంగా అద్భుతం. సో, ఫ్రెండ్స్ విన్నారు గదా! ఇప్పుడు ప్రస్తుతం గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అద్భుతమైన యోగాలు, రాజయోగం, హంసయోగం నడుస్తున్న క్రమం ఇది. ఇలాంటి ముహూర్తం, ఇలాంటి సంవత్సరం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అంతే. వచ్చే అంతే. అరుదైన అద్భుతమైన సందర్భం. ఏ మంచి కార్యం చేయాలన్నా, ఏ మంచి పని తలపెట్టాలనుకున్నా ఇదే కరెక్ట్ సమయం. మీరు పుట్టబోయే పిల్లలకి సిజేరియన్ ముహూర్తం కావాలనుకున్నా, మీరేదైనా కంపెనీ పెట్టాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఆఫీస్ పెట్టాలనుకున్నా, ఇంకే మంచి పని తలపెట్టాలనుకున్నా, ఇది అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి వెంటనే గురువుగారిని సంప్రదించండి. లేదా ఇంకెవరినైనా గురువుగారైతే క్షుణ్ణంగా మీకు వివరిస్తారు. మంచి ముహూర్తం ఇస్తారు కాబట్టి, వీలైతే గురువుగారికి వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నిజంగా ఇంత మంచి సమయాన్ని మనం అది సద్వినియోగం చేసుకోలేకపోతే ఇంకా మనం ఏం చేయలేం జీవితంలో. కాబట్టి ఎందుకంటే మన జీవితాన్ని జననం నుంచి మరణం దాకా శాసించేది గ్రహాలే. ఆ గ్రహ గమనాల్ని బట్టే మన జీవితం నడుస్తుంది కాబట్టి ఆ గ్రహాల్ని నమ్ముకుంటే అనుగ్రహం దొరుకుతుంది మనకి. అంతే. అంతే కదా! థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో గ్రహాలని మచ్. మనం అనుగ్రహాలుగా మార్చుకోవాలి. యెస్. సో, చివరగా మరొక్కసారి ఒక మంచి కీర్తనతో ముగించాల్సిందిగా ప్రార్థన. మేము ఇందాక మీకు ఇంతకు ముందు ఒకసారి కవరేజ్ చేయాలని కూడా చెప్పున్నాను. అవును. ఆహ్, స్వామివారికి ప్రతి శనివారం, మంగళవారం మన ప్రగతి నగర్‌లో అద్భుతంగా వెంకటేశ్వర స్వామికి పవలింపు సేవ, ఏకాంత సేవ చేస్తాం. తప్పకుండా అందులో గురుగారు. ఒక కీర్తన మీకు పాడి ప్లీజ్. వినిపిస్తాను. లాలనచును చేరు లలనలిరుగడలా లాలనచును చేరు లలనలిరుగడలా బాలగండవర గోపాలనిను చాలా లాలి 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 ఉదుటు గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతుల మ్రోగా ఉదుటు గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతుల మ్రోగా ఒదిగి చంపల కొప్పులొక్కింతవిగా మెదురు చెమటల నలికములు తొప్పతోగా లాలి 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 మలయ మారుత గతులు మాటికి చెలంగా పలుకు కపురపు తావి పై మెలంగా మలయ మారుత గతులు మాటికి చెలంగా పలుకు కపురపు తావి పై మెలంగా పలుగానలహరింపులరాల్గరంగా అలసి వినువారి చెవి బడలిక దొలంగా బాబా. లా
లాలీ 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 లాలన చూను చేరు లలనలిరుగడలా బాలా గండవర గోపాల నిన్ను చాలా లాలీ లాలీ జోలాలి. నమో వెంకటేశాయ. స్వామివారి నిద్ర పుచ్చేసారు స్వామివారిది. థ్యాంక్ యూ. చూసారు కదా అద్భుతమైన మన లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.